నిన్నటిది 2-1-63. ఉమ్, కతర కథమౌ జాతి పరిప్రశ్నే. అంటే జాతి విషయంలో జాతి నిర్ధారణ విషయంలో లేదా జాతి పరిప్రశ్న విషయంలో కతర కథమ అనేటటువంటివి సమర్థవంతమైన సుబంతంతో వికల్పంగా సమసిస్తాయి. అది కేవలము జాతి గురించి ప్రశ్నించినప్పుడు మాత్రమే. అప్పుడు మనం జాతి అంటే ఎటువంటి వాచకాలు జాతి అవుతాయి అన్నది నిన్న కొన్ని ఉపలక్షణాలు చూసాం మనం. ఒకటి ఆకృతి కలిగినది, అలాగే అవయవ విశేషాలతో ఉన్నటువంటిది జాతి అనిపించుకుంటుంది. అలాగే ఒకసారి అంటే ఎక్కడైతే మనం ఒక దానిని చూసి అంటే ఒక వస్తువు యొక్క లక్షణాలను చూసి ఇది ఘటము అని మనం తెలుసుకుని అలాంటి లక్షణాలు ఉండేటటువంటి ప్రతి పదార్థాన్ని మనము గుర్తించగలిగితే కూడా అది జాతి అవుతుంది. అలాగే రెండవ ఉపలక్షణం కింద అన్ని లింగాలలోనూ ప్రవర్తించనిది జాతివాచకం అవుతుంది. దీని వలన మనకి ఈ వర్ణవాచకాలు ఏవైతే ఉన్నాయో వర్ణాలు అవి జాతివాచకాలు కాకుండా నిషేధించడానికి వీలైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో ఒక వర్ణం తీసుకున్నాము, నీలి వర్ణము. మనం ఒక నీలి వర్ణంతో ఒక వస్తువుని చూడంగానే ఆహా ఇది వస్తువు, అలాగే ఈ వస్తువుకు ఉన్నటువంటి వర్ణము ఇది నీలి రంగులో ఉంది అనేటటువంటి జ్ఞానం ప్రాప్తిస్తుంది. అందుకని ఎటువంటి నీలి వర్ణ వస్తువును చూసినా సరే మనకు ఆ నీలము అనేటటువంటి వ్యాప్తి మనకి కనిపిస్తుంది. అందుకని అది ఆకృతి విషయంలో చూసినా అలానే వ్యాప్తి విషయంలో చూసినా కూడా ఈ నీలవర్ణము అనేది జాతివాచకం అవ్వాల్సి వస్తుంది. అందుకని లింగానాం చ నా సర్వభాక్ అంటే అన్ని లింగాలలో కూడా ఉండకూడదు, అటువంటిదే జాతివాచకం అవుతుంది. మనకి జనరల్ గా వర్ణాల కింద ఉన్నప్పుడు కేవలం పుల్లింగంలో ఉంటాయి, కానీ ఆ వర్ణాన్ని చూపించేటటువంటి ద్రవ్యవాచకాల్లో ఉన్నప్పుడు అవి 3 లింగాల్లోని భాషిస్తాయి. అటువంటప్పుడు మనకి 3 లింగాల్లోనే ఉంటాయి కాబట్టి మనకి అవి అటువంటి అంటే ఆ వర్ణవాచకాలు లాగా ఉండేటటువంటి ద్రవ్యాన్ని చూపించేటటువంటి వర్ణవాచకాలు అవి జాతివాచకాలు అవ్వవు. అలాగే మనకు ఇంకొక ఉపలక్షణం కూడా చూసాము. ఏంటది? ఒకసారి సకృతాఖ్యాత నిర్గ్రాహ్య అంటే ఒక్కసారి ఒక్కళ్ళ విషయంలో మనకి ఏదైనా జ్ఞానము ప్రాప్తిస్తే దానిని వారి యొక్క అంటే దాని ద్వారా చాలా మంది తెలియస్తున్నప్పుడు కూడా అది జాతి అవుతుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళు బ్రాహ్మణులు అని తెలిసినప్పుడు వారి యొక్క పూర్వీకులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అనే ఒక జ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది. అలాంటివి కూడా జాతివాచకాలు అవుతాయి. అంటే ఇప్పుడు మనం భారతీయులము అంటే ఇప్పుడు మనకు మొత్తం భారతదేశంలో నివసించే వాళ్ళందరూ భారతీయులే కదా, అంటే ఇది కూడా ఒక జాతివాచకమే. అంటే ఎందుకని ఇప్పుడు ఒక భారతీయుడు అనేసరికి మనకు అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళు లేదా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు అనేటటువంటి ఒక స్పృహ మనకి తెలుస్తుంది, జ్ఞానం. అది కేవలము ఒకళ్ళకే పరిమితం కాలేదు, అది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాన్ని మనం ఎక్స్ట్రాపులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి కదండి, మనకు జాతి అంటే సామాన్యంగా కులము అనే అర్థంలో వాడుతూ ఉంటాం, అది కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కదండి. ఇప్పుడు భారతీయ గురించి చెప్తున్నారు కదా, అంటే మనకు అది కూడా అలవాటు ఉంది కదా, జాతి అనగానే కులము అని కూడాను అనుకుంటాం. అవును, లౌకికంలో అయితే మనకి ఆ అర్థం కూడా మనకి స్ఫురణలో ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆ అర్థంలోది కాదు. అది అవును. అలాగే 4వ ఉపలక్షణము గోత్రం చ చరణై సహా. అంటే ఎవరిదైనా గోత్రం తెలిసినప్పుడు కూడా ఆ సంబంధీకులందరి గురించి కూడా మనకి వాళ్ళు ఈ గోత్రానికి చెందిన వారు అవుతారు అనేటటువంటి ఒక విషయం తెలుస్తుంది. అలాగే చరణై సహా అంటే ఆ వేద శాఖను అధ్యయనం చేసేవారి ఇది కూడా ఆ అధ్యేతృవాచులు కూడా మనకి జాతులు అవుతారు.
అంటే ఇప్పుడు కఠ శాఖని అధ్యయనం చేసిన వారు కఠులు అవుతారు. అలాగే కలాపి శాఖను అధ్యయనం చేసిన వారు కాలాపులు అవుతారు. అంటే ఇలాంటివి కూడా మనకి చరణైహి సహ అనే దాని ద్వారా వేద శాఖ అధ్యయనం చేసేటటువంటి వారు కూడా జాతివాచకాలు అవుతారు. అంటే ఏ వేద శాఖను అధ్యయనం చేస్తున్నారో అది ఆ జాతివాచకం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి లౌకికంగా అది అంత అప్లికబుల్ కాదు, కానీ ఇప్పుడు మనం ఇంజనీర్స్ అంటాము. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అని కదా. అలా ఇక్కడ కేవలము వేద శాఖకు మాత్రమే ఇది పరిమితం. అంటే ఇప్పుడు ఈ విధంగా అప్పుడు లేదు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్. కరెక్ట్, అవును. సో అలా మనము జాతి వాచకానికి అంటే జాతి అనే దానికి కూడా ఉపలక్షణాలు చూసాము. సో ఇటువంటి ఉపలక్షణాలను ప్రశ్నించేటప్పుడు మాత్రమే కతర కతమ అనేటటువంటి సుబంతాలు సమర్థవంతమైన సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కాశికలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. కతర కతమౌ జాతి పరిప్రశ్నే వర్తమానౌ సమర్థేన సుపాసః సమస్యేతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఒక ఎగ్జాంపుల్, కతర కఠః. ఇక్కడ కఠః అంటే కఠుడి చేత చెప్పబడినటువంటి శాఖని అధ్యయనము చేసిన వారు. అలాగే ఇక్కడ కతర అనేది కిం శబ్దానికి అనయోహకః అంటే ఇద్దరిలో ఎవరు అనే నిర్ధారణలో మనము కిం యత్తదోః నిర్ధారణే ద్వయోరేకస్య డతమచ్ నంబరు 5392. అవునండి, దానికి అదే అంతే అండి. 5392 కతర గురించి 92 డతరచ్ అంతే, రెండు పరసూత్రాలే. సో ఇక్కడ కిం యత్తదోః నిర్ధారణే ద్వయోః ఏకస్య డతరచ్ అంటే రెండిటిలో ఒకదానిని నిర్ధారణ చేయవలసిన విషయంలో కిం శబ్దము కిమ్ యత్ తద్ వీటికంటే పరంలో డతరచ్ విధించబడుతుంది. అప్పుడు మనకి కతర అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది. అలాగే కతమ అన్నది 5393 పరసూత్రమే. బహూనాం ఏకస్య వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అంటే బహూనాం చాలా వాటిలో జాతి పరిప్రశ్నే. ఈ జాతి పరిప్రశ్నే అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. అంటే జాతి గురించి అడిగినా లేకపోతే పరిప్రశ్న అంటే మనకి ప్రశ్నిస్తున్న రెండు సందర్భాలలో కూడా చాలా మందిలో ఒకళ్ళని నిర్ధారణ చేయవలసి వచ్చినప్పుడు డతమచ్. సో ఇక్కడ మనకి జాతి పరిప్రశ్నే అనే పదం ఉపయోగించారు. ఇక్కడ జాతి పరిప్రశ్నే అంటే రెండు అన్నమాట. అంటే కేవలం జాతి గురించే అడగడం అని కాదు, జాతిని అలాగే జనరల్ ఇన్ఫర్మేషన్ పరిప్రశ్న ప్రశ్నార్థకంలో రెండు. సో అటువంటప్పుడు మనకి డతమచ్ ప్రత్యయము విధిస్తాం. సో ఇక్కడ మనకి దీని ద్వారా కతమ అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది. అలాగే మనకి కతర కఠః అన్నాం కదా. ఇప్పుడు కఠః అంటే కఠ మహర్షి చేత చెప్పబడినటువంటి వేద శాఖను అధ్యయనం చేసిన వారు. సో ఇప్పుడు దీనికి చూద్దామా, దీనికి కూడా కఠః అన్నది రూపం ఎలా వచ్చింది అన్నది. అంటే శాఖ అన్నది చూడండి, అది చరణైకి అని ఉంది చూడండి. ఆ చరణం అనే అర్థం చేసుకోవాలి కదండి. చదివిన వారండి, కేవలం శాఖలే కాదు శాఖను చదివిన వాళ్ళు. అదే శాఖ అంటే అక్కడ చరణ అని మనకు దీనిలో ఇచ్చారు కదా కారికల్లోను. గోత్రం చరణైహి అన్నారు కదా, అంటే వేదం యొక్క శాఖ అని అర్థం చేసుకోవాలి. చరణై హౌ టు అండర్స్టాండ్ అన్నది చెప్తా ఉన్నానండి. అంతే అండి, అంతే.
అంటే ఇప్పుడు శాఖలు అయితే మనకి కఠోపనిషత్తు లేకపోతే నిన్న రాజన్ గారు అన్నారు కదా అలా అవుతాయి. ఇక్కడ మనకి జాతి అన్నది ఆ శాఖను అధ్యయనం చేసే వారిది జాతి అవుతుంది జాతి అన్నమాట. అవుతుంది. అంటే ఇప్పుడు కఠాన్ని అధ్యయనం చేసేవారు కూడా కఠహ అవుతారు. అవునండి, అవునండి. అంటే ఇక్కడ సో గోత్రం చ చరణైహి అన్నారు కదా, అక్కడ చరణైహి అన్నది ఎలా అర్థం చేసుకోవాలి అన్నది అది హౌ టు అండర్స్టాండ్. చరణము అంటే ఇక్కడ మనకి వేదములోని శాఖని అధ్యయనం చేసేవారు, అది అది అందుకని అధ్యేతృ వాచి, వేద శాఖాధ్యేతృ వాచి చరణం అదే అవుతుంది. కటేన ప్రోక్తం అదీతే, ఆ, అలా విగ్రహవాక్యం చెప్పుకొని అది వస్తుంది కదా అది. అంతే అండి. కఠేన ప్రోక్తం తమ్ అధీతే లేదా తత్ అధీతే. అక్కడ ఏమైంది మనకి కఠేన అంటే కట మహర్షి చేత అన్నమాట ప్రోక్తం. సో ఇక్కడ మనకి ప్రోక్తాది తేన ప్రోక్తాధికారంలో వైశంపాయన అంతేవాసిభ్య కలాపి నోట్ చేసుకుని పెట్టుకోలేదు నేను. నిని ప్రత్యయం అండి. నిని 4, 3, 104 కలాపి వైశంపాయన అంతేవాసిభ్యశ్చ 4, 3, 104. ఇదే రాసుకున్నాను నేను ఇక్కడ ఎప్పుడు లాంగ్ బ్యాక్. ఈ సూత్రాలు రాసుకున్న నంబర్ రాసుకోలేదు కానీ సూత్రాలు రాసుకున్నాను. సో ఇక్కడ తేన ప్రోక్తాధిక అంటే అతడి చేత చెప్పబడినది అనే అర్థంలో కలాపి వైశంపాయన అంతేవాసిభ్య అంటే కలాపి మహర్షి యొక్క శిష్యులు వైశంపాయన మహర్షి యొక్క శిష్యులు చేత చెప్పబడినది అనే అర్థములో ఇక్కడ మనకి నిని ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ కటహ అనే ఆయన వైశంపాయ మహర్షి యొక్క శిష్యుడు, 8వ వాడు. కాశికలోనే అంటే దీనికి ఒకవేళ చూద్దాము అని అనుకున్నా సరే 4, 3, 104లో కాశికలో ఇచ్చారు. వైశంపాయన అంతేవాసులు 9 మంది ఉన్నారు, 9 మంది పేర్లు ఇచ్చారు. అందులో 8వ వాడు కటుడు. సో ఇప్పుడు మనకి ప్రాతిపదిక కట ప్రాతిపదిక కదా. సో ఆ కటుడి చేత చెప్పబడినది అనే అర్థంలో కలాపి వైశంపాయన అంతేవాసిభ్యశ్చ అనే సూత్రం చేత నిని ప్రత్యయం. ఆ నిని ప్రత్యయం వచ్చిన తర్వాత మనకు అది 4, 3, 107 కట చరకాత్ లుక్ లుక్ వచ్చింది ఇందాక మీరు చెప్పినప్పుడు. కటకి లుక్ అంటే కఠ చరకాత్ లుక్ అనే సూత్రం చేత కఠ అలాగే చరక ఆ ప్రాతిపదికల కంటే పరంలో ఉన్నటువంటి తేన ప్రోక్తం అనే అధికారంలో విధించబడిన ప్రత్యయానికి లుక్. అంటే మనం పూర్వ సూత్రం చేతేమో నిని ప్రత్యయం విధించాము, ఇప్పుడు కట చరకాత్ లుక్ అనే సూత్రం చేత ఆ ప్రత్యయము లుక్ అయిపోయింది, ఇప్పుడు కఠ మిగిలింది. అంటే మనం ఒక అర్థం కంప్లీట్ చేసాం తేన ప్రోక్తం. ఇప్పుడు దానిని ఏదైతే చెప్పబడిందో దాన్ని చదివిన వాళ్ళు తదధీతే తద్వేద. సో ఆ అధికారంలో మనకి అన్న వస్తున్నప్పుడు మళ్ళీ ప్రోక్తాద్ లుక్. ఎగ్జాక్ట్లీ ఆ సూత్రం ఏంటండి? ప్రోక్తాద్ 4, 2, 64 అక్కడ కూడా ప్రత్యయానికి చెప్తారు. ప్రోక్తాత్ లుక్ ఇదేం చెప్తుందంటే ప్రోక్తాధికారములో ప్రోక్తాది అర్థములో ప్రత్యయము విధించబడిన తరువాత విధించబడినటువంటి అధీతార్థంలో విధించబడిన ప్రత్యయానికి లుక్. అంటే 2 అర్థాల్లో విధించబడి ఉంది. మొదటి అర్థం ప్రోక్తార్థం అయ్యి దానికి ప్రోక్తార్థానికి పరములో అధేతృ అర్థంలో గనక ప్రత్యయం విధించబడినట్లయితే ఆ అణ్ ప్రత్యయానికి లుక్. ఇక్కడ మనకు అన్నుకి లుక్. అంటే ఇప్పుడు మనం అన్ని ప్రత్యయం విధించాము, మళ్ళీ వేరే సూత్రాలతో లుక్ అయిపోతుంది. అంటే మనకు అక్కడ ఏమీ కార్యాలు లేవు.
అందుకే కఠ అందుకని కఠ కఠలాగానే ఉండిపోయింది కఠహ, కానీ అర్థం మారింది. మనం మొదలు పెట్టినప్పుడు కఠహ అన్నది కఠేన ప్రోక్తంలో అక్కడ కఠ మహర్షి, ఇక్కడ కఠహ అనేది కఠ మహర్షి చేత చెప్పబడినది, అధ్యయనం చేసినవాడు. అధ్యయనం చేసినవాడు. ఇప్పుడు కఠహ అంటే ఈ కఠహ అన్నది చరణై సహా అనేటటువంటి ఉపలక్షణముతో జాతివాచకం అవుతుంది. ఇప్పుడు మనకి కతరహ కఠహ అని ఉంది. అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరులో మీరిద్దరులో కఠశాఖని అధ్యయనం చేసిన వారు ఎవరు అని ప్రశ్నించే సందర్భంలో అనయోహ కహ కఠహ అని చెప్పి ప్రశ్న అడిగినప్పుడు అనయోహ కహ అంటే అక్కడ మనకి ఇద్దరిలో ఒక్కళ్ళని నిర్ధారణ చేయవలసి వచ్చింది. అందుకని అక్కడ కిం శబ్దానికంటే పరంలో డతరచ్, అప్పుడు కతరహ అయింది. అంటే కతరహ కఠహ, ఎవరు మీ ఇద్దరిలో ఎవరు కఠుడు అని. అక్కడ కఠహ అన్నది జాతివాచకమైంది, అంటే జాతి గురించి జాతివాచకమైంది. అలాగే ప్రశ్న కూడా జాతికి సంబంధించింది. అందుకని కతర కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రం చేత కతరహ అనేటటువంటి సుబంతము కఠహ అనేటటువంటి జాతివాచక సుబంతంతో జాతివాచక అంటే జాతి గురించే ప్రశ్నించినప్పుడు వికల్పంగా సమాసం. అంటే కతర సు కఠాసు అని ఉండగా కతర కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రంతో వికల్పంగా తత్పురుష సమాసము. సమాసత్వాత్ సుప్పులు ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక సిద్ధించిన తర్వాత సుప్పులకు లుక్ అయిన తర్వాత కతర కఠ అని ఉన్నప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత సమాస విధాయక సూత్రంలో కతర అనేది ప్రథమా విభక్తిలో చెప్పబడింది కావున కతరాకి ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ ప్రయోగము. అప్పుడు కతర కఠ అనే ప్రాతిపదిక. సుప్రత్యయం చేర్చిన తర్వాత కతర కఠహ. అంటే ఇప్పుడు అర్థము మీ ఇద్దరిలో ఎవరు కఠశాఖని అధ్యయనం చేశారు అని జాతివాచకంగా మనం ప్రశ్నించినప్పుడు కతరహ అనేటటువంటి ప్రశ్నవాచకము కఠహ అనేటటువంటి జాతివాచకంతో సమసించింది. అప్పుడు కతర కఠహ అనేటటువంటి సమస్త పదం. కఠ అనేది సమస్య. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడి వరకు క్లియర్ గానే ఉందా అండి? చాలా క్లియర్ గా ఉందండి. మీరు తదితర సూత్రాలు అవన్నీ లుక్ ఎలా వచ్చిందో అది కూడా చెప్పారు కాబట్టి బాగుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది అన్ని అలానే ఉంటాయి. ఇప్పుడు ఇదే ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు, లేదా ముగ్గురు కన్నా ఎక్కువ ఉన్నారు, ఒక సముదాయం ఉన్నారు. ఆ సముదాయంలో ఎవరు కఠశాఖను అధ్యయనం చేశారు అని ప్రశ్నించే సందర్భం. అప్పుడేమవుతుంది, ఏ దేశం చెప్తాను అంటే ఈ కథమా కథ కూడా చెప్పేశాక అప్పుడు మళ్ళీ కతర కాలాపహకి వెళ్దాం. కాలాపహ ఉండదు, కలాపహనే ఉంటుంది, మళ్ళీ సూత్రాలు వస్తాయి. కాలాపహకి అక్కడ అన్న వచ్చి అన్నకు అక్కడ లుక్ అవ్వదండి. ఇక్కడ నినికి లుక్ ఉంది కానీ ప్రోక్తాధికారంలో అన్నకు లుక్ లేదు. అది కేవలము కఠ చరణ ఏదో కట చరక. చూడండి, కలాపి అని అన్నారు కానీ కాలాపి అని అనలేదు కదా, ఇంకేదో సూత్రం ఉందండి. కాదండి, కలాపినో అన్ అనే సూత్రం ఉంది. అవును, ఆ సూత్రంతో అన్ ప్రత్యయం విధిస్తాం తగిన ప్రోక్తాధికారంలో. దానికి లుక్ రాదు, ఏ సూత్రంతోనే దానికి లుక్ రాదు, అక్కడ ప్రవర్తించేస్తుంది. అక్కడ ప్రవర్తిస్తే మనకు అక్కడ కాలాప అనేటటువంటి రూపం వస్తుంది. ఆ కాలాప కంటే పరంలో తదతితే తద్వేద ఆ అధికారంలో అన్న. అది కూడా ప్రోక్తార్థంలో వచ్చినటువంటి ప్రత్యయానికి పరంగా ఉన్నటువంటి అధ్యేతృ అర్థంలో ప్రత్యయానికి లుక్ ప్రోక్తార్థ లుక్. సో రెండవ అన్న లుక్ అయిపోతుంది కానీ మొదటి ప్రోక్తాధికారంలో వచ్చింది లుక్ అవ్వదు. అందుకని మనకి రూపం మారుతుంది, కాలాపహ అవుతుంది. మరి కథమ కలాపహ అనే ఎందుకుందండి సమస్త పదము?
కథమ అది కాలాపహ ఏమైనా మిస్ ఇచ్చుంటారేమో అండి, ఎందుకంటే అక్కడైతే అన్న డెఫినెట్లీ రా ఏమండి ఆ, ఇక్కడ ఒకసారి కథమ కాలాపహానే ఉందండి. అని నేను గోవిందాచారి గారి పుస్తకంలో చూశాను, అందుకే కన్ఫ్యూజ్ అయ్యి ఆహా, అడిగాను, అందుకని అడిగాను. ఓకే. ఎక్కడ కథ కరెక్ట్ కథ- అంటే చేసుకోవాలి ఇక్కడ కదా. కాశికా న్యాసము వీటిల్లో అయితే అన్నింట్లోనూ ఉందండి. మరి తర్వాత నేను అన్ని సిద్ధాంత వర్ష కౌముది చూడండి, సూత్రాలే మీరు సిద్ధాంత కౌముది ఆన్లైన్ కూడా చూడండి. ఆన్లైన్ లో కూడా ఇక్కడ మిస్టేక్ ఉందండి. మరి అది అవ్వడం అయితే అందుకని అక్కడ అన్నకు లుక్ అయితే రావట్లేదు. ఆ, అందుకనే నేను అది చెప్పమంటున్నా, నాకు అక్కడ డౌట్ కాలాప. వచ్చింది కాబట్టి ఉమ్. జస్ట్ ఐ వాజ్ ఆహా, ఓకే ఓకే సార్, నేను గమనించలేదు నేను. బాగుందండి. ఈ లోపల బాల మనోరంలో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు వాళ్ళు కావాల్సినటువంటి సూత్రాలన్నీ చెప్పారు, కానీ రూపంలో మాత్రం మళ్ళీ తప్పే ఇచ్చారు పాపం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఎక్కడో నాకు టైపో ఉంది. ఆ, టైపో అయితే డెఫినెట్లీ ఉంది. అదిగో Yeah. లేకపోతే అక్కడ కలాపినా ప్రోక్తం అధీతే, ఆ, అక్కడ కలాపహ అని మళ్ళీ అక్కడ తప్పు రాశారు, కానీ కింద వాళ్ళు మళ్ళీ ఇస్తారు కదా అవును. ఆ రూపసిద్ధి, ఆ, దానిలో ఇచ్చారు చూడండి, కలాపినో అణ్ అనే సూత్రం చేత అణ్ ప్రత్యయము. ఉమ్, అలాగే అక్కడ నస్తతిథి అనే సూత్రంతో అక్కడ ఉమ్, తిలోపం వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ వేరే సూత్రము, అంటే అణ్ అపత్యాధికారంలో ఉన్న అపత్యాధికార భిన్న అణ్ణు ఉన్నప్పుడు ఆ, ప్రకృతిగా ఉంటుంది అనే సూత్రంతో నిషేధం ఉంటుంది. నిషేధం ఆ ఉంది, అవును. నిషేధాన్ని బాధిస్తూ మళ్ళీ సబ్రహ్మచారి అంటూ చాలా పదాలు ఇస్తారు, అవును. దాంతో మళ్ళీ టీలోపం ఉంది. ఈ లోపం. ఆ, సో ప్రక్రియ కరెక్ట్ గానే వచ్చింది, కానీ ఆ ఆకారం ఎందుకో మిస్ అయింది. అదే మరి అంటే ఒక్క చోట కాదు, సిద్ధాంత కౌముదిలో ఇచ్చారు, నాకు ప్రింట్ లోనూ అలాగే ఉంది, ఇక్కడ .com లో అలా ఉంది. ఏమైనా ఇంకేదైనా సూత్రాలు వస్తుందా అని డౌట్ వచ్చి అడిగాను నేను. లేదండి, అంటే నేను మరి ముందరికి వెనక్కి అక్కడ ఉన్న ఆ పాదంలో ఇచ్చిన సూత్రాలు అయితే చూశాను. సరే అండి, ఇప్పుడు మీరు అనుకున్నది చూద్దాం. చెప్పండి, ఆ ప్రశ్న అలా ఒకసారి అయితే ఇది పెట్టుకున్నాము. చూద్దాం ఒకసారి. టైపు అయితే correct. కరెక్ట్ చేసుకోవాలి కదా. అవునండి, అవును. లేదు ఒకవేళ మీరు అన్నట్టుగా వాళ్ళది కరెక్ట్ అయ్యి ఒకవేళ అక్కడ ఇంకొక ఎక్స్ట్రా సూత్రం ప్రవర్తించి లుక్ అవుతుంది అంటే అది మనం కూడా తెలుసుకోవాలి కదా. అండి ఇప్పుడు మీరు చెప్పే దీనిలోను ఇదండి. మనం ముందర కథమ్మ కథహ చూద్దామండి, ఎందుకంటే ఇప్పుడు చూద్దాం. కథహ అన్నది ఎలా వచ్చిందో మనకు తెలిసింది కదా, సో అవును. అందుకని Yeah. బహునాం పరిప్రశ్నలో చూద్దాం. ఆ. సో ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఒక సముదాయము ఛాత్రులు, ఆ సముదాయంలోంచి ఎవరు కటశాఖను అధ్యయనం చేశారు అని ప్రశ్నించే సందర్భంలో ఏతేషాం కహ కటహ అనే ప్రశ్న, మీ అందరిలో ఎవరు కటశాఖను అధ్యయనం చేశారు అని. సో ఇప్పుడు వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అనే సూత్రం చేత ఇక్కడ కిం శబ్దానికంటే పరంలో ఒక సముదాయం నుంచి ఒక దానిని నిర్ధారణ చేసేటప్పుడు కిం శబ్దానికంటే పరంలో డతమచ్ అనే ప్రత్యయం విధించబడి కథమ అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది. అంటే మనకి కథమః కటహ అంటే మీ అందరిలో ఎవడు కటశాఖని అధ్యయనం చేసినవాడు అని అర్థం. కట్టమః కటహ అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యము. ఇది ఇప్పుడు సౌజన్య గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఏమైనా ప్రయత్నిస్తారా? ఇది మామూలుగానే ఉంటుందండి, ఇంకా దీంట్లో ఎక్స్ట్రా కార్యాలు అయితే ఏముండవు. ఎవరైనా చెప్తారా అండి? పార్వతి గారు చెప్పమంటారండి? ఇది జస్ట్ కథమః కటహ అండి, కథమాసు కఠాసు. కత్తర అయిపోయింది, కథమతో చెప్తున్నారా? కథమాసు కఠాసు. కత్తర కథమో జాతి పరప్రశ్నే సూత్రేణ తృతీయ తత్పురుష సమాసం అయిందండి. సమాసం అయిన తర్వాత క్రిక్తరిత సమాసాశ్చ సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. సుపోధాతు ప్రాతిపదికయో సూత్రంతో శుక్లకు లుక్కు కథమ కఠ. ఇక్కడ కతర కథమో ఇది ప్రథమా విభక్తిలో ఉంది సూత్రంలో, అందుకని కథమ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం సూత్రేణ ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం సూత్రేణ
కథమకి పూర్వ నిపాతము, ఉమ్, కథమ కట. అంతే ద్వంద్వ ఇంకా ఉమ్, పరవలింగం చెప్పేసి పరలింగం ఇంకా ద్వంద్వతత్రయో సూత్రంతో ఈ కథ అనేది పుంలింగం ఉంది కాబట్టి ఈ సమస్త పదానికి కూడా పుంలింగ ప్రాతిపదిక తయారైంది. ఉమ్, దీనికి ప్రాతిపదిక తయారైంది కాబట్టి ప్రాతిపదికాత్ సూత్రంతో తర్వాత మనం స్వాద్యుత్పత్తి చేసుకుంటే ఉమ్, కథమ కటహ సిద్ధిస్తుందండి. అంటే వీరందరిలో ఎవరు కటశాఖని అధ్యయనం చేశారు. వీరిలో ఎవరు కటశాఖను అధ్యయనం చేసిన వాళ్ళు అని సమస్త పదం వచ్చింది. కఠులు ఎవరు అని చెప్పడం అని అడగడం అన్నమాట. అవును. ఇప్పుడు కఠ చూసాం కదా, ఇప్పుడు కాలాప అంటే కలాప మహర్షి చేత చెప్పబడినది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ తేన ప్రోక్త అధికారంలో అలాగే తదధీతే అధికారం రెండు. అంటే కలాప మహర్షి అనుయాయులు అనొచ్చండి వీళ్ళని. మరి ఏదండి? కలాప మహర్షి అనుయాయులు అనొచ్చా? శిష్యులు శిష్యులు వాళ్ళ దగ్గర అవుతారు కదా. విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు, విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు, అంటే ఆయన ఫాలోవర్స్ కాదు. మనం వేరు అధ్యయనం వాళ్ళ దగ్గర అధ్యయనం చేసినటువంటి అంటే వాళ్ళ దగ్గర అని కాదంటే ఆ మహర్షి దగ్గర చదువుకున్నారని కాదు, ఆ మహర్షి చేత చెప్పబడినటువంటి శాఖను అధ్యయనం చేసిన వారు. ఆ శాఖను అధ్యయనం ఆ మహర్షి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు. అదేం కాదు, అక్కడ ఆ మహర్షి అని కాదు, ఆ మహర్షి చేత చెప్పబడినటువంటి శాఖను ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు, అంతే. తద్వేద తదధీతే ఎవరు అధ్యయనం చేశారు. సో ఇప్పుడు మనకి ముందర తేన ప్రోక్తాధికారంలో 4:3 కలాపి వైశంపాయన అంతే వాసిభ్యశ్చ అనే సూత్రంతో ఇక్కడ మనకి నిని ప్రత్యయం ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ 4:3 కలాపినో అన్న 4:3 కలాపినో అన్న అంటే తేన ప్రోక్తాధికారంలో ఇక్కడ అన్ ప్రత్యయం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మహర్షి ఈ ప్రాతిపదికేమో కలాపిన్, నకారాంత పుంలింగము కలాపిన్. సో ఇప్పుడు కలాపిన్ అన్న అనుబంధ లోపాలు అయిపోయిన తర్వాత కలాపిన్ ఇక్కడ మనకి ఈ అన్న అన్నది ఇప్పుడు మన తేన ప్రోక్తార్థం అంతా కూడా తద్దిత అధికారంలో ఉంది కదా, అందుకని ఇక్కడ మనకి ఫస్ట్ యచిభం అనే సూత్రంతో పూర్వం చెప్పేసేయండి. అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు దీంట్లోకి వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత తదితేష్వచ మాదేహే సూత్రంతో కథమాలో మొదటి అతుకి కాలాపిన్ అని ఉంటుంది. కాలాపిన్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ చూస్తే మనకి ఏమేమి వర్తిస్తాయి అంటే అక్కడ మనకి యచిభం అనే సూత్రంతో పూర్వానికి భసంజ్ఞ, ఇప్పుడు భసంజ్ఞ ఉంది, నకారాంత అంగం ఉంది. అప్పుడు మనకి ఇక్కడ నస్తతితే అనే సూత్రం వర్తించాలి కదా. నకారాంత అంగానికంటే పదంలో తదిత ప్రత్యయం ఉన్నప్పుడు అంగం యొక్క టిభాగానికి లోపం, ఆ నస్తతితే వర్తిస్తూ ఉంటే దానిని ఇన్ని అనే పద్యే 6 మీరు ఒకసారి నస్తతితేనే ఓపెన్ చేస్తే మీకు అంతా అందులోనే ఉంటుంది. ఒక్కసారి నెంబర్ చెప్తాను. మళ్ళీ ఒకటండి, ఈనపత్తి అన్నది టీ భాగానికి ప్రకృతి భావం వస్తూ ఉండగా అంతస్య టీలోపే అని 7/4/111 14లో ఒక వార్తికం ఉంటుంది. వార్తికలో చూసి చెప్తున్నారండి.
అవునవును, ఇదంతా కూడా మనకి నస్తతిథి దాంట్లోనే మొత్తం ఇదంతా ఇచ్చేసారండి. ఇచ్చారా? అంతే. మళ్ళీ 6-4-144. ఆ, 6-4-144. 6-4 టైపో ఉంది అయితే. 6-4-7-4. ఓకే. నాంతస్య సబ్రహ్మచారి దాంట్లో మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఒక వార్తికం ఫస్ట్ కనిపిస్తుంది. ఆ. నాంతస్య టిలోపే సబ్రహ్మచారి పీఠ సర్పి కలాపి కుథుమి తైతిలి జాజలి జాంగలి. శిష్యులా అండి? అంటే ఆ ప్రాతిపదికలు ఉన్నప్పుడు వాటి యొక్క టిభాగానికి లోపం. అంటే అది లోపం అయిపోయిన తర్వాత రూపాలు చూపించారు అక్కడ. అంటే ఇక్కడ ఒకటి క్లాసికల్ అనేది చూస్తున్నాను నేను, అది ఓపెన్ చేయలేదు. అది ఈ నాంతస్య టీలోపే ఈ పెద్ద వార్తికం ఉంది చూడండి. అవును, దాంట్లో టీలోపానికి ఇది ఏంటి ప్రకృతి భావము నిషేధం అని చెప్పి అది చెప్పారండి. అవునండి, అవునవును. మీరు చెప్పినదంతా కూడా ఈ నస్తద్దితేలో వార్తికము అసలు అక్కడ ఎలా బాధ్యబాధక భావాలు అన్ని ఇచ్చేసారు ఇక్కడ. ఇచ్చారా అండి? ఓకే, చూడు అన్ని ఇచ్చారు. 6-4-144. 6-4-144. ఓకే. సో దాంట్లో అక్కడ ముందర వార్తికం చెప్పారు. వార్తికంలో కొన్ని రూపాలు ఇవి ఇలా వస్తాయి అని చెప్పి వక్త టీ లోపం అదే సుపూర్వణం ఉపసంఖ్యానం కర్తవ్యం అని చెప్పి టీ లోపం చెప్పినటువంటి రూపాలు చూపించారు. దాని కింద మనకి ఎగ్జాంపుల్స్ లో ఇచ్చారు చూడండి. ఏతేషు ఏ శబ్దాః ఇన్నంతాః సంతి తేషాం విషయే నస్తథితే ఇత్యనేన టిలోపే ప్రాప్తే ఇణ్యణపత్యే ఇత్యనేన అణ్ ప్రత్యయే పరే సహ నిషిధ్యతే. ఎగ్జాక్ట్లీ. అంటే నస్తథితేతో అక్కడ టిలోపం డైరెక్ట్ గా మనకి రావాల్సి ఉంటే ఈ ఇన్ అణపత్యే ఏం చెప్తుందంటే అపత్యాధికారంలో లేనటువంటి అన్నపరమైనప్పుడు ఇన్నంత అంగానికి టిలోపము కాదు ప్రకృతి భావం ఉంటుంది అని చెప్తున్నది. అంటే ప్రకృతి భావం ఉండటము అంటే ఏంటి? ఎసెన్షియల్ గా ఫలితాంశంలో మనకి టిలోపం జరగట్లేదు అని చెప్పడమే కదా. అంతే. ఉన్నది ఉండగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోవడం ప్రకృతి భావం అంటే. సో ఇప్పుడు ఇన్ అణపత్యే అన్న సూత్రము ప్రకృతి భావం చెప్తూ పరోక్షంగా టిలోపాన్ని నిషేధిస్తున్నట్టు అవుతున్నది. అటువంటి నిషేధం పొందిన దాన్ని మళ్ళీ తిప్పి ప్రాప్తి కోసం వార్తికం. అది నాంతస్య టిలోపే సబ్రహ్మచారి పీఠ సర్పి కలాపి కుథుమి తైతిలి జాజలి లాంఘలి శిలాలి శిఖండి సూకర సత్మ సుపర్వణాం ఉపసంఖ్యానం కర్తవ్యం అని చెప్పి ఈ వార్తికంతో ఇక్కడ మనకి ఆ కలాపి దాంట్లో ఉన్నటువంటి టి భాగానికి మనము లోపం చెప్తాం. ఈ వార్తికంతో లోపం. అప్పుడు కాలాపి అయింది. కాలాపి కాదు, ఇన్నంతం లోపం, టి భాగం ఇన్నంతం లోపం అయిపోతుంది కాబట్టి కాలాప అనేటటువంటి అదంత ప్రాతిపదిక వస్తుంది. సో ప్రోక్తాధికారం అయింది. ఇప్పుడు తద్వేద తదతీతే అధికారంలో అన్నం. ఆ విధించినటువంటి అన్నం మళ్ళీ ప్రోక్తాత్ లుక్ అనే సూత్రంతో ప్రోక్తాధికారంలో ప్రత్యయము విధించిన తరువాత దానికి పరములో అధ్యేతృ అర్థంలో ప్రత్యయము విధించబడినట్లయితే ఆ ప్రత్యయానికి లుక్. సో ఇప్పుడు మనకి ఈ కాలాప అనేటటువంటి ప్రోక్తాధికారంలో వచ్చినటువంటి తదిత ప్రత్యయాంతానికంటే పరములో అన్ను ఉంది. సో ఈ అన్నికి ప్రోక్తాత్ లుక్ అనే సూత్రంతో లుక్ అయిపోతుంది. అప్పుడు మనకి కేవలం కాలాపహ అనేటటువంటి రూపం ఉంటుంది. అంటే అప్పుడు మనకు అర్థం సిద్ధించింది. కాలాప అనే ప్రాతిపదిక సుప్రత్యయం చేర్చుకున్నప్పుడు కాలాపహ అంటే అప్పుడు మనకు అర్థం ఏమైంది? కాలాపి మహర్షి చేత చెప్పబడిన శాఖను అధ్యయనం చేసిన వారు కాలాపహ. అందుకని చరణై సహా అనేటటువంటి ఉపలక్షణంతో ఇటువంటిది మనకి జాతివాచకం అవుతుంది. ఇప్పుడు అనయోః కః కాలాపహ అనే ప్రసంగంలో ఇద్దరిలో ఎవరు కలాపి శాఖను అధ్యయనం చేశారు అని జాతి గురించి ప్రశ్నించే సందర్భంలో
ఇద్దరిలో ఒకళ్ళ గురించి నిర్ధారణ కాబట్టి అక్కడ కతరః కాలాపః. ఇప్పుడు మన ప్రకృత సూత్రం చేత కతర కథమౌ జాతి పరిప్రశ్నే సూత్రం చేత సమాసము. మిమ్మల్ని అడిగానా ప్రశ్న? నాకు ఇక్కడ కాసికలో ఉన్న టైపోలు కూడా నేను ఐ కుడ్ ఇప్పుడు ఇది కలాపియా అండి. కలాపిన్ నకారాంతం. కలాపిన్ అనేది మనకి ఇప్పుడు మూల శబ్దం. ఆ మహర్షి ప్రాతిపదిక కలాపిన్. కలాపిన్ ఎలా వచ్చింది? ఏదో ప్రత్యయం చేరిస్తే, నిని ప్రత్యయం చేరిస్తే కలాపం నిని అనుకుంటాను సూత్రము. అవునా? అదేనా? అదితే అర్థంలో కాదండి, అంటే ఆయన ప్రాతిపదిక అంటే ఆ కలాపిన్ ప్రాతిపదిక ఆయన పేరు. కలాపిన్ ప్రాతిపదిక ప్రథమా విభక్తి కలాపి అయింది. ఈ కలాపిన్ ప్రాతిపదికకి తేన ప్రోక్తాధికారంలో మనము అన్న ప్రత్యయం. ఓకే, సో మూల రూపము కలాపిన్. కలాపిన్. సో ఇప్పుడు దీనికి మనము ఏం చెప్పుకుంటున్నాము? అన్ ప్రత్యయం చెప్పాం ఫస్ట్. కలాపిన్ కి అన్న ప్రత్యయమా? కలాపిను అన్ అనే సూత్రంతో అన్న. ఓకే, సో కలాపిన్ అన్ వస్తుంది. కలాపిన్ ఆ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి నస్తద్ధితేతో మనకి టిలోపం ప్రాప్తిస్తూ ఉంటే ఈ అన్న తదిత ప్రత్యయం కాబట్టి నస్తద్ధితే అనే సూత్రంతో నకారాంత అంగానికంటే పరంలో తదిత ప్రత్యయం ఉన్నప్పుడు అంగం యొక్క టిభాగానికి లోపం ప్రాప్తిస్తూ ఉండగా ఇన్ యణపత్యే అనే సూత్రము ఈ ఇన్నంతాల కంటే పరంలో అపత్యాధికారములో లేనటువంటి అన్ను ఉన్నప్పుడు ప్రకృత్యా ఉండిపోతుంది, ప్రకృతి భావము అని చెప్పి అది అది అంటే ఫలితాంశంగా మనకి టిభాగానికి లోపాన్ని వారిస్తోంది. అంటే నిషేధిస్తోంది. మళ్ళీ దాని ప్రాప్తి కోసం అది ప్రతిప్రసవం. అంటే ఒకసారి నిషేధానికి గురైన దాన్ని మళ్ళీ ప్రాప్తి చేసుకోవడం ప్రతిప్రసవం. మళ్ళీ ప్రతిప్రసవం కోసం మళ్ళీ వార్తికం. నాంతస్య టిలోపే అని మనకి ఆ రూపాలు ఇచ్చేశారు. సో వార్తికం చేత అప్పుడు మనకి మళ్ళీ టిలోపం వస్తుంది. అప్పుడు కలాప వస్తుంది. అప్పుడు మనకి అన్న కలాప వస్తుంది. అలాగే తదితేషు అచామాదేహి ఉంది కదా, అక్కడ అన్న ఉంది కాబట్టి నకారం ఉంది కదా, నిత్తైన ప్రత్యయం కాబట్టి తదితేషు అచామాదేహ అనే సూత్రంతో మనకి అంగంలో ఉన్న మొదటి అచ్చుకి వృద్ధి. అప్పుడు కాలాప. ఓకే, కాలాప వచ్చి ఈ కాలాపాకి మళ్ళీ తద్వేద తదతీత అధికారంలో అన్నం. అలా వచ్చినటువంటి అన్నకి ప్రోక్తాత్ లుక్ అనే సూత్రం చేత లుక్ అయిపోతుంది అన్నం. అప్పుడు కేవలము కాలాప అనేటటువంటి ప్రాతిపదిక. ఓకే, ఇప్పుడు ఈ కలాప ఎలా వచ్చింది చూసారా? ఒక ఏంటి 4, 3, 104 సూత్రంలో మీకు అన్ని క్లియర్ గా ఇచ్చారండి. 104 కలాపి వైశంపాయనాంతే వాసిభ్యశ్చ. అక్కడ చాలా డీటెయిల్ గా ఇచ్చారు. బాగుంది అది సూత్రం యాక్చువల్లీ. అది దాని నెక్స్ట్ అక్కడి నుంచి వరుసగా 5 సూత్రాలండి. ఇవాళ మనం చెప్పుకున్నవన్నీ దీని వరుస క్రమంలో వచ్చేటటువంటి పరశాస్త్రంలో వరుసగా 5 సూత్రాలు. కఠచరకాలుక్ కలాపిను అన్న పురాణ ప్రోక్తేషు బ్రాహ్మణ కల్పేషు ఇదొకటి. అది మనకు అవసరం లేదనుకోండి. కాశ్యప కౌశికాభ్యాం ఋషిభ్యాం నినిహి, అది తేన ప్రోక్తం దగ్గర నుంచి ఇవన్నీ అన్నమాట. అయితే ఇక్కడ దీంట్లో ఒకటి రూపసిద్ధించారండి కలాపిను అన్లో. సారీ, కలాపిను అన్లో ఎస్సి వాసు గారు దాంట్లో ఒక రూపసిద్ధి ఇచ్చారు. అది కాశికలో ఇచ్చారా వేరేది ఇచ్చారా?
అది ఇది ఇక్కడ కూడా ప్రోక్తం అధీతే అని చెప్పి ఆ 2 అధికారాలు కలిపి ఇచ్చారు. కల్పించేశారు. ఇక్కడ ఇప్పుడు ఈ రూపం కూడా కనిపిస్తోంది కదా మనకి. కాలాపి కాలాపిన్న మీరు అన్నది ఇప్పుడు కళాపిన్. కాలా ప్రాతిపదిక అయితే కళాపిన్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న రూపసిద్ధి ఫైనల్ రూపమేమో కాలాపహ. కాలాపహ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కళాపహ అని ఇచ్చారు చూడండి. కాశికలో కాలాపహనే ఉంది కదా. మీరు చెప్పేది 4, 3, 108 సూత్రమే కదా. కాశికలో ఆ సూత్రంలో కాశికలో కాలాపహనే ఉంది. కళాపినో ప్రోక్తమధీయతే కాలాపహ. ఓకే. అలానే అక్కడ సిద్ధాంత కౌముదిలో కూడా కాలాపహ అనే ఇచ్చారు. కళాపిన ప్రోక్తం అధీయతే కాలాపహ. సిద్ధాంత కౌముదిలో అలా ఇచ్చారా? సిద్ధాంత కౌముదిలో ఇక్కడ ఆ సూత్రంలోనే ఈ కథమౌ జాతి పరిప్రశ్నే అక్కడ దాంట్లో తప్పు ఉందండి. దాంట్లో దీర్ఘం లేదు. అక్కడే దీర్ఘం లేదు. దీర్ఘం లేదు. ఇదిగో ఇక్కడ సిద్ధాంత కౌముదిలో కూడా అలాగే ఇచ్చారు చూడండి. 4, 3, 108. ఇది 104 సూత్రము 4, 3, 104 ఒకసారి బాగా చదవండి వాసవ్ గారు, చాలా బాగుందండి. బాగుంది. ఒక మంచి పాయింట్ కూడా చెప్పారు అందులో. కళాపి శిష్యులు వైశంపాయన శిష్యులు ఆ ఇద్దరికి అంటే పరంలో తేన ప్రోక్తాధికారంలో నిని ప్రత్యయము. మరి ఇప్పుడు ఇక్కడ మనకి వైశంపాయన శిష్యుల పరంపరలో చూస్తే, పరంపర కాదు ఆ శిష్యుల్లో చూస్తే 9వ వాడే కళాపి కదా. మరి ఇక్కడ ఆల్రెడీ వైశంపాయన శిష్యులు అన్నప్పుడు కళాపి వస్తూ ఉండగా మళ్ళీ ఇక్కడ సూత్రంలో కళాపి చెప్పడం ప్రయోజనం ఏమిటి అంటే, ఇది కేవలము అక్కడ వాళ్ళ శిష్యులు అంటే జస్ట్ డైరెక్ట్ శిష్యులే తప్పించి శిష్య పరంపర కాదు. అంటే ఇమ్మీడియట్ గా వచ్చేటటువంటి ఒక్క జనరేషన్ శిష్యులు మాత్రమే, అంతే. డైరెక్ట్ శిష్యుల్ని మాత్రమే గ్రహించాలి, అంతేగాని పరంపరలో కాదు. అందుకని ఇదిగోండి తత్ ఏతత్ ప్రత్యక్షకారి గ్రహణస్య లింగం. అక్కడ డైరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ కళాపి అంటే ఈ సూత్రంలో కళాపి తీసేస్తే వైశంపాయనుడు శిష్యుల్లో ఉన్నటువంటి కళాపి అయిపోయాడు ఆయన. సో మళ్ళీ ఆయన శిష్యులు అంటే మనకి ఇక్కడ కళాపి లేకపోయి ఉండుంటే మనకి అలా పరంపరలో కూడా అంటే పరంపరలో శిష్య పరంపరకి కూడా ఈ నిని ప్రత్యయం వచ్చి ఉండేది. దాన్ని నివారించడానికి ఇక్కడ అది పెట్టారనమాట. సో ఇక్కడ పరంపరకి రాదు, కేవలము వారి యొక్క శిష్యులకి, ఫస్ట్ లెవెల్ శిష్యులకి మాత్రం. బాగుంది అనిపించింది. అంటే ఇది అందులో చాలా మునుల పేర్లు ఇచ్చారు, కారికలు ఇచ్చారు, అవి గుర్తుపెట్టుకోవడానికి. ఇది నీలేష్ గారి వీడియోస్ లో అరౌండ్ 20s లో అనుకుంటా అండి. రైట్, అరౌండ్ 21 అరౌండ్ ఆ వీడియోస్ లో తేనె ప్రోక్తం ఉంటుంది. తద్దితాల్లో తేనె ప్రోక్తం ఉంటుంది. తద్దితాల్లో తద్దదితే తద్వేద తేనె ప్రోక్తం ఇవన్నీ కలిపి చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్ను ప్రత్యయము, తేనె ప్రోక్తం ప్రత్యయాలు లుక్ అవ్వడం అవన్నీ ఉంటాయి కదా. ఇదంతా ఒక బండిల్ లాగా చేసి చెప్పేస్తారనమాట. డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి అంత కలిపి బాగా చెప్పారు. నేను దగ్గర 1 year అవుతుంది అనుకుంటా. ఈ కాలాపహ కూడా అర్థమైంది కదండి. ఇది కథమ కాలాపహ. వీరందరిలోని కాలాపి మహర్షి చెప్పినటువంటి శాఖను అధ్యయనం చేసినది ఎవరు అనేటటువంటి ప్రసంగంలో కథమః కాలాపహ అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యము.
కతర కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రం చేత సమాసము, తర్వాత మామూలు సమాసాది కార్యాలు, ఇంకా అక్కడ ప్రత్యేకించిన కార్యాలు అయితే ఏమీ లేవు. అందుకని కథమ కాలాపహ అయిందనమాట. అంటే వీరిలో కలాప శాఖను అధ్యయనం చేసినది ఎవరు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచి సమాస సూత్రమేమో విధాయక సూత్రమేమో సింపుల్ గా ఉంది. మనం తద్దితాల్లోకి అడుగు పెట్టాం కాబట్టి కొంచెం ఏమన్నా కన్ఫ్యూషన్ ఉండొచ్చు. అంటే అండి ఇక్కడ ఒకటండి, మామూలుగా మనం సమాసం వరకు చూసుకుంటే అక్కడ జస్ట్ అర్థం గమనిస్తే చాలంతే. కతరహ కాలాపహ అంటే ఇద్దరిలో ఎవరు కలాప శాఖను అధ్యయనం చేసిన వారు. ఆ కాలాపహ అంటే అర్థం ఇది అని పెట్టుకున్నామంటే సరిపోతుంది అంతే. అంటే అది ఎలా డిరైవ్ చేసాము అంటే అప్పుడు మనకి ఆ తేన ప్రోక్తము తదదితే ఆ అధికారాలు వాటి వరకు వెళ్లాల్సి వస్తుంది. నవీన్ గారు గో హెడ్ అండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఈ తద్దిత ప్రత్యయాల గురించి అర్థం కాకపోయినా డోంట్ వరీ అండి, సమాసం అర్థమైపోయింది కదా ఎలా వచ్చిందో. హోల్డ్ ఆన్ టు దట్. అలానే ఇది కేవలము ఈ కటహ కాలాపహ వీళ్ళకే కాదు, ఏ జాతి వాచకమైనా పెట్టుకోవచ్చు మనం. కాకపోతే ఇక్కడ శిష్ట ప్రయోగాల్లో ఉండటం వలన మనకు అవి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక సముదాయంలో బ్రాహ్మణుడు ఎవరు అని అడగాల్సి వచ్చినప్పుడు కూడా కథమః బ్రాహ్మణ, మీరందరిలో బ్రాహ్మణుడు ఎవరు అని అడిగినప్పుడు కథమః బ్రాహ్మణ. అప్పుడు కూడా మనకి కథమాసు బ్రాహ్మణాసు కతర కథమో జాతి పరిప్రశ్నే. ఇంజనీర్ గురించి చెప్పిన తంత్రజ్ఞ అంటారా అండి ఇంజనీర్ ని? కతర తంత్రజ్ఞ, కతర వైద్య అంతే. అంటే మనము కామన్ గా యూసేజ్ లో మనం పెట్టుకోవచ్చండి అవన్నీ. కేవలము ఇది వేద శాఖకు మాత్రమే కాదు. కథమ వైద్య అని మన గ్రూప్ లో అడిగాం అనుకోండి అనంత్ గారు. కథమ వైద్య అంటే కేవలము కతర కథమ శబ్దాలకు జాతివాచకం అయి ఉండాలంతే సుబంతం. అటువంటప్పుడు మనకి సమాసం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక చిన్నది చెప్తారు, కతర శబ్ద. ఇప్పుడు ఇక్కడ మనకి కతర కథమో జాతి పరిప్రశ్నే, ఆ జాతి పరిప్రశ్నే అని మళ్ళీ ఎందుకు చెప్పాలి? అది చెప్పకపోయినా పర్వాలేదు కదా అంటారు. ఎందుకు అంటే మనము డతమచ్చ ప్రత్యయానికి సూత్రం చూస్తే 5-3-93 వా బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్చ. అంటే అక్కడ డతమచ్చ ప్రత్యయము సిద్ధించాలంటేనే జాతి పరిప్రశ్న ఉన్నప్పుడే సిద్ధిస్తోంది కదా డతమచ్చ. అంటే ఆ ప్రసంగంలో మాత్రమే డతమచ్చ విధిస్తున్నాం కదా. ఎలాగూ అక్కడ జాతి జాతి పరిప్రశ్నే, అక్కడ కూడా జాతి పరిప్రశ్నే. మరి అక్కడ ఆల్రెడీ అంటే ఇప్పుడు కథమ అనే శబ్దం సిద్ధించాలంటేనే అక్కడ జాతి పరిప్రశ్న ప్రసంగం ఉన్నప్పుడు మాత్రమే కథమ అనే శబ్దం సిద్ధిస్తోంది, లేకపోతే సిద్ధించట్లేదు కదా. మరి అలాంటప్పుడు అలాగే కతరాకి పూర్వ సూత్రం చూడండి, అక్కడ ఏమీ నియమ నిబంధనలు లేవు మనకి. కతరాకి జస్ట్ నిర్ధారణ ఉంటే చాలు. కానీ కతర కథమౌ అని చెప్పి కథమ శబ్దంతో పాటుగా సాహచర్యం వలన ఈ కతరాకి కూడా కేవలము జాతి పరిప్రశ్న ఉన్నప్పుడే అని మనం నియమం అంటే నియమం ఆల్రెడీ అప్లై అవుతుంది కదా సాహచర్యం వలన. సహచరిత అసహచరితయో సహచరితస్య గ్రహణం. అందుకని కథమ శబ్దము కేవలము జాతి పరిప్రశ్న సందర్భంలోనే విధిస్తున్నాము. ఈ కథమ శబ్దానికి ఏమి జనరల్ గా రూల్స్ లేవు, నిర్ధారణ చాలు. కానీ కతర కథమో జాతి పరిప్రశ్నే అనే సూత్రంలో కథమ అనే శబ్దంతో సాహచర్యం ఉండటం వలన ఈ కతర శబ్దానికి కూడా కేవలము జాతి పరిప్రశ్నలోనే ఇది కూడా విధించచ్చు అనేటటువంటి ఒక అర్థం సిద్ధిస్తోంది కదా.
అలాంటప్పుడు ఈ సూత్రంలో జాతి పరిప్రశ్నే అని చెప్పడము అనవసరము. ఉమ్, ఆల్రెడీ ఉమ్, మనకి ఉమ్, ఉన్న సూత్రాలతోనే తెలిసిపోతోంది అది. ఉమ్, సో ఇక్కడ జాతి పరిప్రశ్నే అవసరం లేదు ఉమ్, అంటే అప్పుడు చెప్తారు ఏమని అంటే, ఇక్కడ కథమ శబ్దము అక్కడ సూత్రములో అక్కడ కథమ శబ్దము జాతి పరిప్రశ్నే వా బహూనాం జాతి పరిప్రశ్నే అని ఉన్నప్పటికీ ఉమ్, ఈ కథమ శబ్దం అన్నది కేవలము దీనికి మాత్రమే, అంటే ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే విధిస్తున్నాము అని లేదు. ఉమ్, అంటే పరిప్రశ్న జాతి పరిప్రశ్న ప్రసంగము కాకుండా, అంటే జాతితో నిర్ధారణ కాకుండా గుణముతో గాని క్రియతో గాని ఎటువంటి సాధారణ నిర్ధారణము జరిగిన సందర్భములో కూడా ఉమ్, కథమ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాము. ఉమ్, అది చూపించడానికి ఇక్కడ ఆచార్యుల వారు జాతి పరిప్రశ్నే అని చెప్పి ఇక్కడ ఉమ్. మళ్ళీ ఎక్స్ప్లిసిట్లీ చెప్పారు. ఓకే. ఆ, ఆ. అంటే ఇప్పుడు బహూనాం జాతి పరిప్రశ్నే డతమచ్ అనే సూత్రం చేత కేవలం జాతి పరిప్రశ్న ఉన్నప్పుడే డతమచ్ అని కాదు, వేరే జాతి పరిప్రశ్న లేనప్పుడు కూడా డతమచ్ అదే కథమ అంటే వాడచ్చు. నిర్ధారణ ప్రసంగంలో, అంటే ఇప్పుడు నిర్ధారణ. అనువృత్తిలోకి నిర్ధారణ ఉంది కదా, ఆ నిర్ధారణ అన్నది మూడు అది- రకాలుగా చేసుకోవచ్చు కదా, జాతి ద్వారా, గుణం ద్వారా, గుణ శబ్దాల ద్వారా, క్రియా శబ్దాల ద్వారా. ఇప్పుడు కేవలం జాతి ద్వారానే అనే సూత్రం చెప్తోంది జాతి పరిప్రశ్నే అని, కానీ మనకు ఉపయోగంలోకి అంటే శిష్ట ప్రయోగాలలోకి కేవలం జాతి మాత్రమే కాదు, గుణ శబ్దాలు, క్రియా శబ్దాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరిలో ఎవరు శూరుడు అని అడుగుతాం అనుకోండి, అప్పుడు కూడా కథమః శూరః అంటాం కదా. మరి అక్కడ శూరః అన్నది జాతివాచకం కాదు కదా. అంటే ఈ దత్తవచ్ ప్రత్యయం అన్నది కేవలము జాతి విషయంలో మాత్రమే ప్రయోగించటం లేదు. సామాన్య నిర్ధారణ అంటే గుణం చేత, గుణశబ్దం చేత గాని క్రియాశబ్ద విషయంలో కూడా దత్తవచ్ ప్రత్యయము ప్రయోగంలో ఉంది. దానిని చూపించడానికి ఇది ఈ కథమౌ జాతి పరిప్రశ్నే అనే సూత్రము ఈ సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది కదండి లక్ష్మీ శ్వేత గారు, ఇది జాతి పరిప్రశ్న లేనప్పుడు సమాసం అవ్వదు అని కూడా అనుకోవచ్చు కదా. అవును అది తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఏంటంటే అసలు ఇది ఎందుకు చెప్పాలి అంటే ఇది వేస్ట్ కదా, అది వేస్ట్ కాదు, మనకి ఇప్పుడు ఇది జ్ఞాపకం చేస్తోంది. ఏంటి జ్ఞాపకం చేస్తోంది అంటే ఈ దత్తమచ్ ప్రత్యయం అన్నది కేవలము జాతి నిర్ధారణ సందర్భంలో మాత్రమే ప్రయోగించట్లేదు, అది గుణ నిర్ధారణలోని అలానే క్రియా శబ్దాల ద్వారా నిర్ధారణ ప్రసంగంలో కూడా ఉపయోగిస్తున్నాము అన్నది ఇది జ్ఞాపకం చేస్తోంది ఒకటి. రెండవది, ఇది మనకి జాతి పరిప్రశ్నే అని చెప్పడం వలన ఇది కేవలము జాతి విషయంలోనే ఈ సమాసము వర్తిస్తుంది. మీరిద్దరిలో ఎవరు శ్వేత అని అడిగితే మాత్రం కుదరదు. అది అక్కడ శ్వేత అనేది సంజ్ఞా శబ్దం అయినప్పటికీ అది జాతివాచకం కాలేదు కాబట్టి అక్కడ కేవలము కథమః శ్వేత అనే కతరః శ్వేత అనే ఉంటుంది అంతే, సమాసము కాదు. సమాసం కాదు, జాతివాచకంతో మాత్రమే సమాసం అంతే. సమాసం. మీ అందరిలో ఎవరు శ్వేత అని అడిగినా కూడా అక్కడ కూడా సమాసం రాదు. అంతే. ఇక్కడ దేవదత్త ఇచ్చారు, ఆ దేవదత్త అని నేను శ్వేతతో రీప్లేస్ చేశాను అంతే. సో ఇన్ షార్ట్ కతర అనేదేమో రెండింటిలో ఒకదాన్ని నిర్ధారణ చేసేటప్పుడు, ఇప్పుడు కతర అనే ప్రయోగము, కథమ ప్రయోగము ఒక సముదాయం నుంచి ఒక దానిని వేరు చేయాల్సి వచ్చినప్పుడు కథమ అనేటటువంటి ప్రయోగము, ఈ రెండు శబ్దాలు కూడా జాతివాచకాలైనటువంటి సుబంతాలతోనే సమాసము అంతే. అందుకని ఉత్తర పదం జాతివాచకం అవ్వాలంతే. దిస్ పేజ్ ఈస్ ఫుల్ ఆఫ్ సూత్రాలండి. 5-3-92, 5-3-93, 4-1-63, 4-3-104, 4-3-108 అన్ని నంబర్లు రాసేసుకున్నాను.
బాగుంది, ముందర నోట్స్ లాగా అయిపోతుంది కదా మీకు, అది ఎప్పుడు రిఫర్ చేసినా ఇవన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. కాదండి, రాజేష్ గారు చెప్పినప్పుడు నోట్ చేసుకున్నవి ఇవన్నీ. అదే అంటున్నా, అప్పటిదే ఆ, అదే అంటున్నా. ఇప్పుడు మీకు అప్పుడు మీరు తీసుకున్న పెయిన్ ఎప్పటికీ మొత్తం హెల్ప్ అవుతుంది కదా అది. అయినా లేజియెస్ట్ థింగ్ టు బి డన్. పెన్సిల్ తోటి ఒక సూత్రం అక్కడ రాసేసుకున్నాను. నా అంత లేజీ ఈ క్లాస్ లో ఇంకెవరు ఉండరు. ఓకే, అవును. సో ఇప్పుడు ఇప్పుడు రాజన్ గారి ఫేవరెట్ సూత్రం వస్తుంది. తర్వాత చిన్న సందేహం ఉంది. చెప్పండి. ఇది ఇప్పుడు మనము ఇది చదువుకుంటున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నప్పుడు ధవళ తరాంకుశ అని వస్తుంది కదా, తరాంశుక అని. కొన్ని చోట్లేమో ధవళ తరాంశుక అని ఇస్తారు, కొన్ని చోట్లేమో ధవళ తమాంశుక అని ఇస్తారు. అంటే తరపు తమ ప్రత్యయాలు. అక్కడ మనము అడగదలుచుకున్నప్పుడు, మనం ప్రశ్న వేయదలుచుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుత సమాసంతో మనం చేయవచ్చా? కతర కథమో జాతి పరిప్రశ్నే ధవళ అని ఇది ఉంది కదా అక్కడ. కానీ అది ధవళ అనేది అది ఒక వర్ణవాచకం కానీ జాతివాచకం అది. వర్ణవాచకం. అది జాతివాచకంలోనే వస్తుంది ఇది. ఓకే. అంటే మీరు వర్ణవాచకము జాతివాచకంలో వస్తుందా అండి? ఏదండి? వర్ణవాచకము జాతివాచకంలో వస్తుంది అని అంటున్నారు. ధవళం అన్నది జాతి కింద వస్తుందా అండి? వర్ణము కదా అది, ఆ, ధవళ వర్ణం కదా, ఆ. అది జాతి కాదు కాబట్టి మనకి ఈ సూత్ర పరిధిలోకి అయితే రాదు అని అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ, దీనిలో రాదు. ఓకే. అండి తరప్ తమప్ అని చెప్తున్నారు కదా. అంటే ఆ ప్రత్యయాలు ఉన్నాయి కదా దాంట్లో. అలాంటప్పుడు మనం ఈ కతర కతమ అంటే ఎవరు అనే కదా, ఇద్దరిలో ఎవరు, కథమ అంటే ఇంతమందిలో ఎవరు అని అడగటం కదా. అట్లాంటప్పుడు ఈ సమాసం తోటి మనం అక్కడ ప్రశ్న వేయచ్చు అన్న. ఇందాక ఇద్దరిలో ఎవరు శ్వేత అని అడిగినప్పుడు లేదు, ఇప్పుడు మీరు ధవళ మీదే ప్రశ్నించాల్సి వస్తుంది కాబట్టి అది జాతివాచకం అయితే కాలేదు మరి. ఓకే, జాతివాచకం కాలేదు కాబట్టి ప్రశ్నించవచ్చు కానీ సమాసం రాదు. ఎగ్జాక్ట్లీ, అంతే. ప్రశ్న వేయడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇందాక లాస్ట్ లో ఆవిడ చెప్పింది అదే కదా, వేయలేము, సమాసం చేయలేము అంతే. ఓకే. అది సర్వభాక్ అయిపోయింది కదండి. వర్ణము గుణము అవి సర్వభాక్. అది అంటే కారికలో ఉన్న టర్మినాలజీ వాడుతున్నానండి, ఎందుకంటే అలాంటి వాడితే కొంచెం అలవాట్లోకి అవుతుందండి. ఇంకెక్కడైనా సర్వభాక్ అంటే అర్థం అవుతుందని. నా సర్వభాక్ అన్నారు కదా, అప్పుడే జాతి అవుతుంది. బాగుందండి, ఇలా ప్రశ్నలు వేయాలండి. అప్పుడు మీరందరూ వింటున్నారా లేకపోతే ఊరికే అలా ఆన్ చేసి పక్క రూమ్ లో ఉన్నారా? లక్ష్మీ శ్వేత గారికి కూడా తెలుస్తుంది. చెప్పడానికి రావట్లేదు. ఇందాక శ్వేత గారు అడిగినప్పుడు అదే కథమ కలాప అని అడిగినప్పుడు నాకు చెప్పడానికి రాలేదు వెంటనే, అందుకని నేను మ్యూట్ లో ఉండిపోయాను. ఓకే, ఏం పర్లేదండి, ఒకసారి స్టార్ట్ చేయండి నెమ్మదిగా. ఇప్పుడు నిజం మాట్లాడితే దాన్ని ఇప్పుడు మీరు ఆలోచించారు చూసారా, ఈ కాంటెక్స్ట్ నాకు వెంటనే అక్కడ తెలిసినటువంటి ఆ స్తోత్రంలో ఆ పదము, ఆ ప్రసంగము ఈ ప్రసంగము ఒకలాగే ఉంది. ఇంత అప్లికేషన్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా. సో అందుకని ఈ మైండ్ అప్లికేషన్ ముందర మీరు చెప్పే ప్రక్రియ చాలా చిన్నది. ఎగ్జాక్ట్లీ, చాలా చిన్నది. ఎందుకంటే మీకు ఆ టైంకి మీరు మీ మైండ్ లో ఇదంతా రన్ అవ్వాలి కదా, రన్ అవ్వాలి, అక్కడ వెంటనే అది స్ట్రైక్ అవ్వాలి. ఓహో, ఇక్కడ కూడా మనకి ఇవన్నీ సరిపోతున్నాయి కదా, ఇక్కడ కూడా మనం దాన్ని వాడచ్చా అనేటటువంటి అంత ఆలోచన రావటం అనేది యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఏ లాట్. కాబట్టి దాని ముందర దిస్ ఇస్ నథింగ్ ప్రక్రియ అన్నది లేదు. అంతకు తరపు తమ ప్రత్యయాలు చెప్పినప్పుడు నాకు రోజు కొన్ని చోట్ల అదే ధవళ తమాంసుక అని ఉంటుంది, కొన్ని చోట్ల
కొన్ని చోట్ల ధవళ తరాంశక అని ఉంటుంది. ఏంటి తరాంశక ఏది కరెక్ట్ అని ఒకసారి ఆలోచిస్తే ఆ మధ్యలో తరప్తమ ప్రత్యయాలు వస్తాయి తద్దితాల్లో. అప్పుడు డౌట్ వచ్చింది, ఓహో మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు అని అనుకున్నాను. సో ఇప్పుడు ఈ కథరా కథము అనే ప్రస్తాత సూత్రం తోటి మనం చెప్పవచ్చా అని ఒక సందేహం వచ్చింది అనమాట. అయితే జాతి కాదు కాబట్టి అది వర్ణం వాచకం కాబట్టి చెప్పకూడదు. సమాసం చేయకూడదు అంతే. సమాసం చేయకూడదు. మీరు ప్రశ్న ఎలా అయినా చేసుకోవచ్చు, ప్రశ్నకు అసలు ఏమీ డౌట్ లేదు. అక్కడ కతర ధవళ అంటూ సమాసం రాదంతే. ఓకే, అదే ప్రశ్నకు మెయిన్ ఎక్కడ జాతి నిషేధం లేదు. ఓకే, ఉమ్. అర్థమైంది. నేను మీ అందరూ నాకు చాలా దగ్గర అనుకొని కాస్త జోక్ చేస్తూ ఉంటానండి. ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. బేర్ విత్ మీ. ఎవరు ఇలాగ ఆన్ చేసి పెట్టేసి పక్క రూమ్ లోకి ఎవరు వెళ్ళరు. ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. లేదండి, లేదు ఐ లేదు. టేక్ లిబర్టీ అంతే. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇంకెక్కడా జరగదు. నేను చూసాను చాలా చోట్ల, ఈవెన్ మన యోమ క్లాసెస్ కానీ ఇంకో చోట కానీ ఇంతలాగా చర్చ అనేది ఇంకెక్కడా లేదు. ఎక్కడ లేదు. అది దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ నేను జోక్ చేస్తాను కొంచెం. మేబీ సమ్ టైమ్స్ ఐ మే గో ఓవర్ బోర్డ్. ఎవరు మేము అసలు అదే దాని గురించి ఆలోచించట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం వింటాం కాబట్టి ఇవన్నీ రెండోసారి వింటున్నప్పుడు ఏమన్నా కొంచెం నేను రెస్పాండ్ అవ్వగలను. కానీ ఇదంతా కూడా ఫస్ట్ టైం వింటాం నేను సమాజ ప్రకటన. మీరు చెప్పడం మొదలు పెట్టారంటే అండి, మీకు ఎక్కడ ఒక ముందు అడుగు వేయడానికి హెసిటేషన్ ఉందో అక్కడ హెల్ప్ దొరుకుతుంది. ఇక్కడ అదొకటి అడ్వాంటేజ్ ఉంది. అవునవును, అదే ఇక్కడ ఉన్న చర్చ ఇంకెక్కడ ఉండదు. అది నేను అంటాను. దట్ ఈస్ దేర్ అండి. ఐఎమ్ కైండ్ ఆఫ్ అడిక్టెడ్ టు దిస్. నేనే కాదు, అందరూ అడిక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఓకే, సో ఇప్పుడు 2:1:64 క్షేపే. రాజన్ గారు వచ్చారా రాజన్ గారు? ఇందాక వచ్చి వెళ్ళిపోయారండి. రైట్ నౌ లేదు. ఇప్పుడు లేరు. కిం క్షేపే. కిం ప్రథమ ఏకవచనము, క్షేపే సప్తమి ఏకవచనం. అనువృత్తి సమానాధికరణేన. అధికారము ఆకడారాత్ ఏకాసంజ్ఞ, ప్రాకడారాత్ సమాసః, సుప్సుప విభాష తత్పురుష. ఇక్కడ క్షేపే అన్నది మనకి విషయ సప్తమిలో ఉంది. అంటే అక్కడ నింద, కిం అనే శబ్దము నిందార్థంలో ప్రయోగించినప్పుడు సమానాధికరణ సుబంతంతో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అంటే డైరెక్ట్ గా కిమ్మ శబ్దానికే నింద అనే అర్థం కూడా ఉంది. కిమ్మ శబ్దానికి కోశాన్వేషణలో వాచస్పత్యంలో చాలా బాగా ఇచ్చారు. అంటే అసలు ఎన్ని అర్థాలు ఉన్నాయి అన్నది ఇచ్చారు. చదువుతాను ఒకసారి, షేర్ చేస్తాను. అష్టాధ్యాయి రియలీ గుడ్ అండి. రోజుకి ఒక 10 సార్లైనా అనుకుంటాను నేను. ఇంకా ఇవి స్టార్ట్ చేయాలండి. కొత్తగా ఇవి కూడా పెట్టారు చూడండి. వేరే దగ్గర మన కావ్యాలు పెట్టారు ఒక దగ్గర. పెట్టారండి. అది అస్సలు కుదరట్లేదు. షేర్ చేశాను చూడండి. కిం శబ్దానికి వాచస్పత్యంలో ఇచ్చారు. సరిగా వచ్చిందో లేదో ఫోటో. అక్కడ కుత్సితార్థము, వితర్క విషయే, గర్హణే, ప్రశ్నే, సాదృశ్యే, ఈషదర్థే, అతిశయే, కరణే. ఇక్కడ ఇన్ని అర్థాలలో కిం శబ్దాన్ని మనం ఉపయోగించవచ్చు. సో అన్ని అర్థాలలోని అక్కడ నిందార్థం, కుత్సితార్థములో కిం శబ్దము ప్రయోగించినప్పుడు సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తుంది. కిం ఇత్యేతత్ క్షేపే గమ్యమానే సుపాసః సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. సో ఇప్పుడు కిం శబ్దం యొక్క అర్థమే నిందార్థంలో ఉన్నప్పుడు అన్నాం కదా. మరి ఇప్పుడు మనకు విగ్రహ వాక్యం ఎలా వస్తుంది?
అంటే విగ్రహ వాక్యము ఆ నిందని చూపించాలి కాబట్టి ఇది అశ్వపద విగ్రహ వాక్యం అవుతుంది. ఓకే. అంటే కుత్సిత రాజా అలా. ఇప్పుడు ఏ అప్పుడు పదార్థం మాత్రమే మనకి అక్కడ క్షేపం అన్న తెలుస్తుంది కదా. అక్కడ క్షేప అర్థం ఉంది అని చెప్తే కుదరదు కదా, ఎందుకంటే ఇక్కడ కిమ్ అనే శబ్దాన్నే మనము క్షేపార్థంలో వాడుతున్నాము అని చెప్పి చూపించాలి కాబట్టి స్పష్టంగా విగ్రహ వాక్యంలో కుత్సిత అని గాని నిందిత అని గాని మనకి అశ్వపద విగ్రహ వాక్యం ఉంటుంది. అంటే ఇంకా అందుకని ఇది కొంచెం నిత్య సమాసం. అదే కొంచెం ఇంకా అర్థం కావాలంటే యో నా రక్షతి. అది దాని అంటే ఎలా నింద వచ్చింది అంటే రాజు అనేవాడు ప్రజలను రక్షించాలి, అటువంటి ప్రజలను రక్షించినటువంటి వాడు అని చెప్పే అర్థం. అంటే అక్కడ మనం కుత్సిత అంటే ఏ విషయంలో అన్నది చెప్పాలి కదా. అది అందుకని యోనా రక్షతి. సో అది ఏ విషయంలో అంటే యోన రక్షతి అంటే ప్రజలను రక్షించవలసిన వాడు రక్షించట్లేదు, అందుకని అతడు నిందార్హుడయ్యాడు. సో అటువంటి ప్రసంగంలో కుత్సిత రాజా అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యము, ఇక్కడ కుత్సితార్థములో కిమ్ అనేటటువంటి అవ్యయము, అందుకని అలౌకిక విగ్రహ వాక్యంలో కిమ్ రాజన్ సు. ఇది ఇక్కడ మనం డైరెక్ట్ గా అవ్యయం అని తీసుకుంటే మనకి ఇంకా సుప్రత్యయం అది మనం చేర్చుకోకర్లేదు. అందుకని కిమ్ రాజన్ సు. ఇప్పుడు కిమ్ క్షేపే అనే సూత్రంతో సమాసము, సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అయిన తర్వాత కిమ్ రాజన్ అని ఉన్నప్పుడు ఇక్కడ మనకి మనం నిన్న సమాసాంత ప్రత్యయాలు చూసాం. అక్కడ రాజన్న ఉత్తర పదం తత్పురుష సమాసములో రాజ అహన్న సఖి ఆ మూడు ఉత్తర పదంలో ఉన్నప్పుడు రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రంతో అక్కడ టచ్ రావాల్సి ఉంది. 5, 4, 92 91 91 అనుకుంటండి. అయితే రాజా 91 టచ్. సో అయితే ఈ తత్పురుష సమాసంలో ఉత్తర పదంలో రాజన్ అహన్ సఖి శబ్దాలు ఉన్నప్పుడు సమాసాంత ప్రత్యయం టచ్. టచ్ ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ మనము కిమహ క్షేపే 5, 4, 80 అది వేరు. 20 రాసుకున్నాను, అందుకే నేను 5, 4, 80 కిమహ క్షేపే అంటే ఈ క్షేప నిందార్థంలో కిం శబ్దము ఉపయోగించినప్పుడు సమాసాంత ప్రత్యయాలు నిషేధించబడ్డాయి. 70 అండి. 70 సారీ కరెక్ట్ అండి. 5, 4, 70 కిమహ క్షేపే అనేది 5, 4, 70. కిమహ క్షేపే అంటే కిమహ క్షేపే సమాసాంతాహ న అంటే కిమ్ శబ్దానికి నిందార్థములో ఉన్నప్పుడు కిమ్ శబ్దము నిందార్థములో ఉన్నటువంటి కిమ్ శబ్దానికంటే పరములో సమాసాంత ప్రత్యయాలు ఇంకా అదేం లేదు, ఇంకా డైరెక్ట్ కదా అది ఉన్నప్పుడు సమాసాంత ప్రత్యయాలు నిషేధం అంతే. నిషేధం అంతేనా? ఓకే అంతే. అంటే కిమ్మ అనే శబ్దము నిందార్థములో ఉపయోగించినప్పుడు ఒక సమాసములో కిమ్ అనే శబ్దము నిందార్థములో ఉపయోగించినప్పుడు ఆ సమాసాంత ప్రత్యయాలు నిషేధము. అందుకని మనకి ఉందండి. ఓకే, పదం చేసినప్పుడు కదా ప్రాతిపదిక నా డౌట్ నాకే క్లారిఫై అయిపోయిందండి. ఓకే. సో ఇక్కడ మనకి మామూలుగా ముందర మనం ఏమనుకున్నాము, కిమ్ రాజన్ అని ఉన్నప్పుడు తత్పురుష సమాసంలో రాజన్ ఉత్తర పదంలో ఉన్నప్పుడు రాజాహ సఖిభ్యస్ టచ్ అనే సూత్రంతో ఇక్కడ టచ్ అనే సమాసాంత ప్రత్యయము రావాల్సి ఉండగా దానిని బాధిస్తూ కిమహ క్షేపే అనే సూత్రంతో కిమ్ శబ్దము నిందార్థములో ప్రయోగించినప్పుడు అటువంటి సమాసానికి సమాసాంత ప్రత్యయాలు నిషేధము.
అప్పుడు మనకి కేవలము కిం రాజన్ ఆ స్థితిలోనే ఉంటుంది. ఓహో. అంటే ప్రాతిపదిక నకారాంత ప్రాతిపదికలోనే ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి సుప్రత్యయాలు చేర్చుకున్నప్పుడు కిం రాజా అయింది. ఆ తర్వాత అది మౌనస్వర ఎలాగో ఉంది అనుకోండి. అని ఎగరగొచ్చాను. అవును. సో అలా కిం రాజా అయింది. అట్లాగే మనకి కుత్సిత సఖా అంటే ఇప్పుడు సఖుడిని నిందిస్తున్నారు అనమాట. ఎందుకని నిందిస్తున్నాడు? యహ అభిద్రుహ్యతి అంటే ఎవరైతే అపకారం చేస్తున్నాడో వాడు ఎటువంటి ఫ్రెండ్ మిత్రుడు అని చెప్పి అక్కడ నింద, ఆ కిం శబ్దంతోనే నింద వ్యక్తం అవుతోంది. యో అభిద్రుహ్యతి. ఓకే. హింసక యో అభిద్రుహ్యతి. సో అక్కడ మనకి విగ్రహ వాక్యము కుత్సిత సఖా. దాని లౌకిక విగ్రహవాక్యం అది. అలౌకిక విగ్రహవాక్యము కిమ్ సఖి సు ఇకారాంత ప్రాతిపదిక సఖి సు. ఇప్పుడు కిం క్షేపే అనే సూత్రంతో సమాసము సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ తర్వాత సుప్పులకు లుక్ అయిన తర్వాత కిం సఖి అని ఉన్నప్పుడు మళ్ళీ మనకి రాజాహ సఖిభ్యశ్చ అనే సూత్రంతో తత్పురుష సమాసంలో ఉత్తర పదములో సఖి శబ్దం ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం రావాల్సి ఉండగా దానిని బాధిస్తూ కిమహ క్షేపే అనే సూత్రం ప్రవర్తించి కిమ్ శబ్దము నిందార్థములో ప్రయోగించినప్పుడు సమాసంలో అటువంటి సమాసంలో సమాసాంత ప్రత్యయాలు నిషేధమయ్యాయి. అప్పుడు కేవలము కిం సఖి అనేటటువంటి ఇకారాంత ప్రాతిపదికే ఉంటుంది. అప్పుడు సుప్రత్యయాలు చేర్చుకున్నాక కిం సఖా అయింది. నిందార్థము లేనప్పుడు సమాసము జరగదండి, జరగదు. ఎందుకంటే ఇప్పుడు పాటలీపుత్రే కో రాజా అని ఇచ్చారు ఇక్కడ. అంటే పాటలీపుత్రంలో ఎవరు రాజు అని జస్ట్ అక్కడ ప్రశ్నార్థంలో ఉంది కిమ్ అన్నది. కేవలం ప్రశ్నార్థంలో ఉన్నప్పుడు మనకి సమాసం లేదు, నింద కనిపిస్తున్నప్పుడు మాత్రమే. అంటే అక్కడ అప్పుడు అవ్యయం కూడా కాదు కదండి, అది సర్వనామ శబ్దం అవుతుంది కదా. అదే సర్వనామ శబ్దం. ప్రశ్నార్థకం అంటే సర్వనామం. సర్వనామ అప్పుడు కోరాజా అలానే ఉంటుంది అంతే, అంటే భిన్న పదాల కిందనే ఉంటుంది. కేవలం అది జస్ట్ మనం ప్రశ్నవాచకం లాగా వాడుతున్నాం, అంటే ఎవరు రాజు అని అడుగుతున్నాం అంతే. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చాండి కాశికాల. కింగ్ గౌహు యోన వహతి. కిం గౌహు యోన వహతి. ఇది కూడా ఎగ్జాంపుల్. అంటే ఏదైతే అంటే తీసుకుని వెళ్ళలేదో అదే వృషభం ఎలా అవుతుంది అని, అది కూడా ఒక నింద. కుత్సిత గౌహ్. అక్కడ కూడా మళ్ళీ మనం చూస్తే కిమ్ గౌ అని ఉన్నప్పుడు ఇది తత్పురుష సమాసము, ఉత్తర పదంలో గో శబ్దం ఉంది. అప్పుడు మనకి గోరతద్ధితలుకి అనే సూత్రం నిన్న చూసాం మనం. గో తద్ధిత అంటే తత్పురుష సమాసంలో ఉత్తర పదంలో గో శబ్దం ఉండి అక్కడ తదిత ప్రత్యయం ఏది లుక్ కానప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం. సో ఇక్కడ కూడా మనకి గోర తద్ధిత లుకి అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయము టచ్ ప్రాప్తిస్తూ ఉండగా కిమహ క్షేపే అనే సూత్రం చేత మళ్ళీ సమాసాంత ప్రత్యయాలు నిషేధించబడ్డాయి. అందుకని కిమ్ గో అనే ప్రాతిపదిక ఉండిపోతుంది. సుప్రత్యయం చేర్చుకున్నప్పుడు కిం గౌహ్. ఇంకా ఎవరికైనా సంశయాలు ఉంటే అడగండి.
5:20 అయింది, ఇంకొక 10 నిమిషాల్లో ఇంకొక సూత్రం ఎలాగో కవర్ చేయలేము. ఏమైనా సంశయాలు ఉంటే అడగండి. కింక్షేపు కథరకథనం జాతి పరిభాష. అందరికి చాలా బాగా అర్థమైందండి శ్వేత గారు. మీరు మౌనం అర్థాంగీకారం కూడా కాదు, పూర్తి అంగీకారం పూర్తి తీసేసుకుంటున్నారు అంగీకారమే అప్పుడు. ఇక్కడ. సరే, ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఇంకొక సూత్రం చదువుదామా? ఇది జస్ట్ ఊరికే పదాలకు అర్థాలు తెలిస్తే ఇంకా సూత్రంలో పెద్దగా ఏమి ఉండదండి, ఏమీ ఆ లేదు. పదాలకు అర్థమే అంతే. అంతే. వేహత కోట యువతి స్తోక కతిపయ గృష్టి ధేను వశ వేహత్ వష్కయని ప్రవక్తృ శ్రోత్రియ అధ్యాపక ధూర్తైః జాతిః. అంటే ఇప్పుడు మనకి తృతీయ బహువచనంలో ఉంది. అంటే ఇప్పుడు ఆ పోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి, ధేను, వశ, వేహత్, భష్కయని, ప్రవక్తృ, శ్రోత్రియ, అధ్యాపక, ధూర్త, వీటన్నింటికి కూడా ఈ ప్రకృతులు అన్నిటికీ కూడా ఇతరేతర ద్వంద్వం. సో ఆ ద్వంద్వం కాబట్టి మనకి బహువచనంలో ఉంది. తృతీయ బహువచనం అంటే అటువంటి సుబంతాలతో ఏది సమసిస్తోంది? ప్రథమాలో ఉన్నదేది? జాతి. అంటే జాతివాచక సుబంతము సూత్రంలో తృతీయ బహువచనంలో చెప్పబడినటువంటి సుబంతాలతో వికల్పంగా సమానాధికరణంలో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. సో ఇక్కడ మనకి జాతివాచకము అన్నది జనరల్ గా జాతివాచకము మనం నియమం చెప్పుకున్నాం, అదేవి విశేష్యం కింద ఉంటుంది కదా జాతివాచకం అన్నది. అలాంటిది జాతివాచకము విశేష్యమైనటువంటి జాతివాచకానికి పూర్వ నిపాత ప్రయోగం కొరకు ఈ సూత్రము. అంటే ఇవన్నీ కూడా ఈ పోట, యువతి, ఈ సుబంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుణవాచకాలు, క్రియావాచకాలు. ప్రవక్తృ నుంచి క్రియావాచకాలు, దానికి ముందర వరకు అన్ని గుణవాచకాలు. సో ఆ గుణవాచకాలు, క్రియావాచకాలు ఉన్నప్పుడు అవి విశేషణాలు కదా. విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రముతో మనం సమాసం చేసినట్లయితే ఈ పోట, యువతి ఆ సుబంతాలకే పూర్వ ప్రయోగము వచ్చి ఉండేది. అది వాంఛితం కాదు. అందుకని ఈ 2:1:65 సూత్రం చేత కేవలం జాతివాచక సుబంతము పూర్వ నిపాతం చేయడం కోసమే ఈ సూత్రము. అలాగే ఇప్పుడు ఒక్కొక్క దాని మీనింగ్స్. పోట అంటే ఉభయ వ్యంజన పోట ఇది అభిధీయతే. అంటే స్త్రీ పుంస లక్షణాలు రెండు ఉన్నవి పోట అని అవుతుంది. అది నిత్య స్త్రీ వచనాంతం పోట. అలాగే తర్వాత యువతి తెలిసిందే. స్తోక అంటే కొంచెము అనే అర్థం ఉన్నది. కతిపయ కొన్ని. గృష్టి ఏకవార ప్రసూత అంటే ఒకసారి జన్మ ఇచ్చినది గృష్టి అవుతుంది. అలాగే ధేను ప్రత్యగ్ర ప్రసూత అంటే అప్పుడే పుట్టినటువంటి దూడాట. ధేను అంటే ధేనుహు అంటే ఓహో, అది కూడా అలా కూడా అర్థం చేసుకోవచ్చా? ధేను అంటే ఇచ్చారు, ఇది దాంట్లో ఇచ్చారు. అంటే ఇక్కడ కాశికలో అర్థాలు ఇచ్చారు చూడండి ఆ పదాలకి. నేను అంటే పాలిచ్చావు నిల్చుకోవు. కాకపోతే ఈయన సుబ్రహ్మణ్యం గారేమో దాన్ని దూడ ఇచ్చారు. అప్పుడే పుట్టిన దూడనో ఏదో ఇచ్చారు ఆయన. ఓకే.
ఎలా అనుకున్నా అది ఓకే. తర్వాత వశ అంటే వంధ్య. అంటే వేహద్ దూడ అంటే తత్కాల బ్యాహి హుయి గాయ్ అని ఇచ్చారండి. అంటే అప్పుడే ఇది దూడ పుట్టిందనే అనుకోవాలా? అప్పుడే కదా పాలు అది ఇవ్వగలుగుతుంది. ఈ మిల్క్ కౌ బాగా కరెక్ట్ గా ఉందేమో అని నాకు అనిపిస్తాం. ఆ నాకు ఇవి అర్థాలు అర్థం కాలేదని ఇక్కడ నుంచి మళ్ళీ అది కూడా రిఫర్ చేసేసరికి ఆయన ఎందుకు అట్లా ఇచ్చారనిపించింది. ఓకే, మనం ప్రస్తుతానికి ఇంది తీసుకోవచ్చు పోనీ, ఎలా అనుకున్నా పాలిచ్చే ఆవు అన్నట్టు. ఎస్ఏ భాషలో క్లియర్ గా ఇచ్చారండి. గృష్టి అంటే ఏ కౌ విచ్ హాస్ హ్యాడ్ ఓన్లీ వన్ కాఫ్, ఒక దూడ ఉన్నటువంటిది గృష్టి. ధేను అంటే పాలిచ్చేటటువంటి ఆవు. వశ అంటే పాలిచ్చే ఆవు అని ఇచ్చారు. వశ అవును, అంటే దాని ఎస్సి వాస్ గారు అదే ఇచ్చారు. వేహద్ అన్న కూడా ఇది దూడ ఇదైనటువంటి ఆవు. అన్ని ఎస్సీ భాష వష్కయని అంటే తరుణ వత్స, అంటే ఆయా తరుణ వయసులో ఉన్నటువంటి వత్స కలిగిన ఆవు. ఇంకా మిగిలినవి ప్రవక్తృ. ప్రవక్తృ శ్రోత్రియ. శ్రోత్రియ కూడా చదివి అంటే నేర్చుకున్న, అంటే అధ్యయనం వేదాధ్యయనం చేసేవాళ్ళు. అధ్యాపక, ధూర్త. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇటువంటి సుబంతాలు జాతివాచకాలతో, జాతివాచక సుబంతము ఈ పోట, యువతి, స్తోక, కతిపయ మొదలైనటువంటి సుబంతాలతో సమానాధికరణంలో వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఇది దేను ఉంది చూడండి, గోదేను అంటే ఏంటంటే దుగ్ధవతి గవి అని ఇచ్చారండి. ఓకే. జాత్య సమాసే పరినిపాత. అదే వాసు గారు ఇచ్చింది కరెక్టేనండి. दूध देने वाली गाय जिसके नीचे बछड़ा हो అంటే చిన్న ఇది. ఇప్పుడు ఇవన్నీ పోయాయిలేండి, ఆర్టిఫిషియల్ గా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏ మిల్క్ కౌ విత్ కాఫ్, మేబీ దానికి రేట్ ఎక్కువేమో గోదేను. అప్పుడు అదే కదండి ధనము. అదే సంపద. అంటే చెడర్థంలోనే తీసుకోనక్కర్లేదు. అంటే అండి ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే, అక్కడ ధూర్త అంటే అక్కడ అవ్వడము, ధూర్తుడు అంటే అధముడు అట్లాంటి అర్థమే. కానీ ఆ పదం చేత ఇప్పుడు కటహ ధూర్త అని చెప్పినప్పుడు ఆ ధూర్త పదం చేత కటశాఖను అధ్యయనం చేస్తున్న వాడిలో అతడి ప్రవృత్తి నిందించబడటం లేదు. అప్పుడు మనము వైయాకరణ చోరహ అని ఒక ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుందా? వైయాకరణ చోరహ, అక్కడ చోరుడు అయ్యాడు అంటే ఒక వైయాకరణుడు విధివశాత్తు చోరుడు అయ్యాడు, కానీ చోరత్వము చేత అతడి ప్రవృత్తి అయినటువంటి ఆ వ్యాకరణము తెలియడం వలన అతడు చోరుడు కాలేదు. వ్యాకరణ కసూచి అన్నప్పుడు మనకు ఆ వ్యాకరణమే అతనికి తెలియదు అని అంటున్నాం, అప్పుడు సమాసం. శబ్ద ప్రవృత్తి వలన అక్కడ సమాసం వచ్చింది. అలాగే అక్కడ నింద కూడా అతడి యొక్క అంటే అతను ఎలా ఉండాలో అలా ఉండకపోవడం వలన నింద. కుత్సితాని కుత్సనైహి సూత్రం చేత ఇక్కడ ధూర్త శబ్దము చూపించేది ఏంటంటే, అట్లా ఇది నిందావాచకమే ధూర్త శబ్దము, కానీ అక్కడ కఠుడులోని కట అధ్యయనము నిందించబడటం లేదు. కేవలము మనిషి పరంగా నిందార్హుడు, అంతేగాని అతడి అధ్యయనము నిందకు గురి అయినది కాదు. అంటే ఇప్పుడు అంత అధ్యయనం చేసిన వాడు కూడా ప్రమాదవశాత్తు ఒక ధూర్తుడు అయ్యాడు,
అంతేగాని అతడి అధ్యయనాన్ని ఇక్కడ శంకిస్తున్నట్టు కాదు. అంటే ధూర్త కటశాకి అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఆ కటశాస్త్రం చదివాడు, అతను చదివాడు, అధ్యయనం చేశాడు, కానీ అతను ధూర్తుడు. అది అంతే, అంటే అతడు వ్యక్తిపరంగా ధూర్తుడయ్యాడు అంతే. కానీ అతడు చదివినటువంటి ఆ శాస్త్రము నిందించడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ జాతివాచకానికి ప్రథమ నిర్దిష్టం వచ్చింది కదండి, అందుకని అతను కట అన్నది జాతి అయిందని చెప్పి ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇందాకే చదువుకున్నాం కదా. అవును, గోత్రం అందుకని డైరెక్ట్ గా మనిషిని నిందించడమే అంతే. అక్కడ ధూర్తహాతో కేవలం మనిషిని నిందించడం కానీ శాఖను నిందించడం కాదు. అదే ఇబ, గో, కట, జాతివాచక, ఇలాంటి జాతివాచకాలతోటి మనకు ఉదాహరణ ఇచ్చారు. ఇబ తోటి కూడా, ఇబ అంటే ఏనుగు ఉదాహరణ అలా ఇచ్చారు. అంటే ఆ జాతి తీసుకున్నారు, ఏనుగు జాతి తీసుకున్నారు. ఏనుగు జాతి వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో పోట లక్షణాలు ఉండేటటువంటి ఇబ యువతి అంటే యవనంలో ఉన్న అగ్ని, అంతే ఇబ యువతి. ఇది మనం వేరే ప్రయోగాలు కూడా చేయొచ్చండి. మనకు ఉదాహరణలు ఇచ్చారు కానీ ప్రయోగాలు వేరే చెయ్యొచ్చు, శిష్ట ప్రయోగాలు. ఇక్కడ ఉత్తర పదము మారదంతే. ఈ వీటిల్లో ఏవో ఒకటే ఉండాలి. పూర్వ పదము జాతివాచకం కాబట్టి అక్కడ మనం జాతులు మార్చుకోవచ్చు, జాతి మార్చుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఇవే, ఈ పదాలే, ఈ సూత్రంలో చెప్పిన పదాలే వాడాలి అంతే. తర్వాత అండి సూత్రము అంటే రేపు రూపసిద్ధి, అది రేపు చూసుకుందాము. ఇక్కడ ఇవన్నీ వస్తుందండి. పుంబత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అన్నది ఇక్కడ వస్తుంది కదండి. ఎందుకంటే ఇక్కడ మనకి స్త్రీవాచకాలు ఉన్నాయి కదా ఇక్కడ, అందుకని ఆ పుంబత్ భావం చెప్పుకోవాలి. రేపు చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాము. 5:30 కూడా అయ్యింది. నవీన్ గారు రికార్డింగ్ ఇంకా ఆపేయండి. లక్ష్మీ శ్వేత గారు ఈరోజు పాఠం బాగా చెప్పారు. ప్రతిరోజు చెప్తారులేండి. ఇదిగోండి అనంత్ గారు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ వాసు గారు దాంట్లో ద వర్డ్ ధూర్త హ్యాస్ నాట్ ఎ బ్యాడ్ సిగ్నిఫికేషన్ హియర్ అంటే అక్కడ ధూర్త పదము చేత ఆ కథ అనే బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ కి ఇక్కడ చెడు చెప్పడము ఉద్దేశం కాదు. కానీ అక్కడ కథ ధూర్త అన్న దాంట్లో ధూర్తుడు ఎవడయ్యా అంటే చదివిన వాడు ప్రమాదవశాత్తు ధూర్తుడయ్యాడు అంతే. ప్రవృత్తి అండి, వృత్తిపరంగా ధూర్తుడు అయి ఉండొచ్చు, ప్రవృత్తి ప్రకారంగా జ్ఞాని అయి ఉండొచ్చు. జాతిగా అతను కథ శాఖను అధ్యయనం చేశాడు, అది జాతి అధ్యయనం చేశాడు అంతే. అంటే దీనిలాగా మనం గ్రహించడానికి లేదు అని చెప్పడం. ఇప్పుడు మనం వైయాకరణ కసూచిహి అని చూసాం కదా, అక్కడ ఏమవుతోంది వైయాకరణశ్చ అసౌ కసూచిశ్చ అంటే ఏది అడిగినా సరే వ్యాకరణం చదువుతున్నవాడు ఏది అడిగినా సరే ఆకాశాన్ని చూపిస్తున్నాడు. అక్కడ కసూచి అనేది అతడి వ్యాకరణంలో అతడికి ప్రతిభ లేదు అనే దానిని నిందిస్తోంది, మనకు చూపిస్తోంది. అందుకని అది ఆ వైయాకరణంలోని వ్యాకరణత్వాన్ని అది నిందిస్తోంది. అట్లా శబ్ద ప్రవృత్తి ఉన్నప్పుడు మాత్రమే కుత్సితాని కుత్సనైహి అనే సూత్రంతో సమాసం ఉంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ధూర్త శబ్దము డైరెక్ట్ గా నిందావాచకమే కదా, కానీ ఇది కేవలము మనిషిని మాత్రమే నిందిస్తోంది తప్పించి ఆ మనిషి అంటే ఆ అధ్యయనాన్ని నిందించటం లేదు. ప్రవృత్తి రీత్యా ధూతుడు అయినప్పటికీ శాస్త్రాధ్యయనం చేసిన వాడు, శాస్త్రానికి దోషం లేదు.
అంతే. శాస్త్రానికి అంటే ఇప్పుడు మనం శాస్త్రాన్ని తప్పు పట్టట్లేదు అక్కడ, లేదా అతడు అధ్యయనం సరిగ్గా చేయలేదు అని కూడా కాదు. అది కూడా కాదు. కేవలము మనిషి నైజము ధూర్త లక్షణాలు ఉన్నాయి అంతే. అంతే. అంటే రెండు డిఫరెన్షియేట్ చేసేసాం అనమాట. ఒకవేళ ఆ సూత్రమే ఉంటే అంటే కుత్సితాని కుత్సనై అనే సూత్రమే వచ్చి ఉంటే గనక ఇక్కడ ఎలాంటి అర్థం వచ్చి ఉండేది అంటే అనవసరంగా ఆ నిన్న అన్నది శాఖకి కూడా వచ్చి ఉండేది. అంటే అందులో అటువంటి ఇప్పుడు ప్రావీణ్యం లేకపోయినా ప్రవీణ్ అయినట్టు చలామణి అవుతున్నాడు అనమాట. అది అంటే వ్యాకరణం రాకపోయినా కూడా అంటే కసూచి అనగానే ఆకాశంగా చూస్తున్నాడు అంటే అతనికి తెలియదనే కదా అర్థం. అంతే అంతే అంతే. అతడి ప్రతిభ లేదు అని చెప్పి చూపిస్తోంది అది. అంటే అక్కడ వ్యాకరణములో తన ప్రతిభను నిందిస్తున్నాం మనం. అది ఇక్కడ అది కాదు. ఇక్కడ మనకి కఠంతో అంటే ఇప్పుడు కటశాఖతో కటశాఖ అధ్యయనంతో మనకి సంబంధం లేదు, కానీ మనిషి లక్షణము ధూర్త లక్షణాలు ఉన్నాయి అంతే. అంటే స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. అక్కడేమో మనం ఆపాదించి చూపిస్తాం, నువ్వు చేయవలసింది ఇప్పుడు నువ్వు వైయాకరణుడివి కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు అని చెప్పి అక్కడ ఆ ప్రతిభ లేకపోవడం వలన నింద. ఇక్కడ అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి సహజ లక్షణాలకి నింద అంతే. సరే అండి, ఉందామండి. ఓకే అండి. అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ. రేపు అలాగే అయితే ఒకసారి ఆ సూత్రం కూడా కొద్దిగా డీటెయిల్ లో చూద్దామండి. ఆ పుంబత్ కర్మధార చూడాలండి. ఎందుకంటే దాంట్లో మంచి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవి కూడా వస్తాయి కదా. చూద్దామండి.